Today is a great day. Today is a wonderful. Good morning, all of you. Once again, all leaders ki participant అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మళ్ళీ ఈ రోజు మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ మనకు ఒక రోజు దొరికింది సక్సెస్ అవ్వడానికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనం. ఈ రోజు ఇంత ఉదయాన్నే మీ అందరితో ఇలాగ నేను కలవడము, జూమ్ లో మాట్లాడడము 4 days నుంచి ఐఎమ్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో కాబోయే అంబాసిడర్స్ తో ఇలా నేను మాట్లాడుతున్నాను. పొద్దున్న ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత మనందరం ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు నేను బెంచ్ కార్ తీసుకున్నానండి, నేను జాగ్వార్ తీసుకున్నాను, నా ఇన్కమ్ ఇప్పుడు 20 లక్షలు ఉంది, 30 లక్షలు ఉంది, 50 లక్షలు ఉంది సార్, కోటికి చేరుకోబోతున్నాను, ఇంకా కోటి చేరుకోవడానికి ఇంతవరకే ఉంది అని చెప్తూ ఉంటే ఆహాహాహా లైఫే సూపర్ ఉంటుంది. సో అది జరగాలంటే ఫస్ట్ మనం ఫౌండేషన్ వేసుకోవాలి. గత కొన్ని రోజుల నుంచి 4-5 రోజుల నుంచి 3-4 రోజుల నుంచి ఈ ఫౌండేషన్ అంటే ఏంటి, ఎందుకంటే మనం ఎన్ని అంతస్తులు కట్టాలో నిర్ణయించుకుంటే దానికి తగ్గ ఫౌండేషన్ పడుతుంది. ఫౌండేషన్ సరిలేకపోతే 2 అంతస్తులు కడతాం పడిపోతుంది, 3 అంతస్తులు కడతాం పడిపోతుంది. అలాగే మన టీంలో జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది, దానికి కారణం ఏంటి, ఇవన్నిటి మీద ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసి దాన్ని మన టీం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలని ఒక చిన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఇది చాలా మంచి మంచి విషయాలు వస్తున్నాయి. నిజంగా మనకి లైఫ్ లో మనం ఏదైతే నేర్చుకుంటున్నామో, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాము. ఆ అర్థం చేసుకున్న విషయాల నుంచి మనం మారి మనం కమాండ్మెంట్ ఇచ్చుకుంటున్నాం. కమాండ్మెంట్ ఏంటంటే నాకు నేను డైరెక్ట్ చేసుకోవడం, నాకు గైడ్ చేసుకోవడం, నాకు నేను రూట్ చూపించుకోవడం, నాకు నేను డిసైడ్ చేయడము, ఇవన్నీ అందులోకి వస్తుంది, ఆ మాటలోకి వస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ ని మనం అందరూ ముందుకు తీసుకెళ్తున్నాము మీ యొక్క సహకారంతో. ఐ విల్ థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపెంట్. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను రెగ్యులర్ గా ఎవరైతే వస్తున్నారో మస్ట్ అండ్ షుడ్ వాళ్ళకి నేను వెరీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. మీ టీమ్స్ ఖచ్చితంగా గ్రోయింగ్ అయ్యే తీరుతుంది. ఒక రోజు వచ్చి ఒక రోజు మానేసి తెలుగు వస్తే చేస్తాను, తెలుగు రాకపోతే చేయను, రాత్రి బాగా లేట్ అయిపోయింది, ఈ వేడి వల్ల నిద్ర పట్టలేదు, తెల్లవారే కొంచెం చల్లబడి నిద్ర పడుతుంది. ఓకే, ఇవన్నీ సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యలను అధిగమించినప్పుడే కదా మనకి ఏసీ హాల్లోకి వెళ్తాము. నేను కూడా ఇంతకు ముందు ఫీల్డ్ వర్క్ చేసి వచ్చి రాత్రి లేట్ అయిపోతుండేది, వచ్చిన తర్వాత కూడా నిద్ర పడుతుండేది కాదు. ఆ తెల్లవారుజామునే హాయిగా 4 గంటలప్పుడు 3 గంటలప్పుడు చల్లబడితే అప్పుడు మంచి నిద్ర వస్తూ ఉండేది. అప్పుడు హాయిగా పడుకోవాలనిపించేది. అప్పుడు అనుకున్నాను, అప్పుడు డిసైడ్ చేశాను, అప్పుడు డైరెక్ట్ చేశాను, ఇప్పుడు ఈ వేడిని తట్టుకొని లెగిసి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి పని చేస్తే రేపు పొద్దున్న ఏసీలో పడుకోవచ్చు అని ఈరోజు అది నిజమయ్యింది. ఎందుకంటే జీవితంలో ఏసీ బాబ్ మనం కొనగలమా, అది చాలా డబ్బు గల కొనగలరు, మన వల్ల కాదు అని పేదరికం ఆలోచన ఉండేది. ఎప్పుడైతే డబ్బు సంపాదించాలి, నేను లక్షాధికారి అవ్వాలి, నేను కోటేశ్వరుడు అవ్వాలి అని నాకు నేను డైరెక్ట్ చేసుకొని, నాకు నేను డిసైడ్ చేసుకొని ఆ చిన్న రేకుల రూమ్ నుంచి ఎలాగా చిన్న చిన్నగా పెరుగుతూ ఈరోజు ఒక మంచి ఫ్లాట్ లో ఉంటూ ఏసీ ఆ హాల్లో పడుకుంటూ ఏసీని ఎంజాయ్ చేస్తూ వెరీ హ్యాపీ అండి. అంటే అనుకుంది ఎప్పుడైతే మనం సాధించామో ఒక రకమైనటువంటి తృప్తి, ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అది అది ఎంత డబ్బు ఇచ్చినా దొరకదండి. అది ఎంత డబ్బు అయినాతో కొన్నా దొరకదు అది. అలాంటి అద్భుతమైన జీవితం జీవించడానికి మనం ఐ విల్ లీవ్ సిగ్నిఫికెంట్ లైఫ్. ఈ సిగ్నిఫికెంట్ లైఫ్ అంటే ఇంకా అద్భుతమైన లైఫ్, దానికి మించిన టాప్ గేర్, ఇంకా అంతకు మించిన గేర్ లేదు జీవితంలో. అంటే మనం లేకపోయినా భూమి మీద మన త్రూగా ఎన్నో పనులు, ఎన్నో ఆర్గనైజేషన్స్, ఎంతో టీం పెరుగుతూ ఉంటుంది. అలాగే సోషల్ సర్వీస్ లో కూడా మనం ఆ యొక్క హోల్డ్ హోమ్స్ పెట్టేస్తాము. మన ఒక పేదవాళ్ళకి చదువు ఇవ్వడానికి కానీ, వైద్యం ఇవ్వడానికి కానీ, ఎవ్రీథింగ్ మన తరపున మన పేరు మీద చాలా జరుగుతూ ఉంటే ఆ లైఫే చాలా సిగ్నిఫికెంట్ అండి. చాలా అద్భుతమైన లైఫ్. అంటే మనకు వచ్చిన ఇన్కమ్ లో మనం భూమి మీద లేదు, అయినా వెస్టేజ్ నుంచి మనకి ఆన్ గోయింగ్ ఇన్కమ్ ఉంది, రాయల్టీ ఇన్కమ్ ఉంది. ఆ ఇన్కమ్ త్రూగా 90% యొక్క సోషల్ సర్వీస్ కి మనం ఉపయోగిస్తూ ఒక 5% 10% మన యొక్క తరాలకి పంపిస్తూ ఉంటే ఆ 5% 10% కూడా వాళ్ళకి ఎక్కువైపోవాలి. అంత డబ్బు అది అయ్యి ఉండాలి. అన్ని కోట్ల రూపాయలు ప్రతి నెల రాగలిస్తే ఆ లైఫ్ అనేది సూపర్ అండి. వచ్చే అవకాశం కూడా ఉందండి. ఈ యొక్క లైన్ లో, ఈ యొక్క సిస్టమ్ లో, ఈ యొక్క నెట్వర్క్ లో, ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో, ఈ యొక్క మన వెస్టేజ్ లో వచ్చే అద్భుతమైనటువంటి అవకాశం ఇక్కడ ఉందండి. సో అయితే ఇదంతా కార్యక్రమం ఎక్కడ జరగాలి అంటే ఓన్లీ 1 కంపెనీ. 10 కంపెనీలు మారుతూ ఉంటే మనం ఏమీ నేర్చుకోలేము, ఏమీ తెలుసుకోలేము. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు తెలుసుకోకుండా కంపెనీలు మారుతూ టీములు మారుతూ ఉంటే సక్సెస్ దొరకదండి. అందుకని ఫస్ట్ ఒకే కంపెనీలో నేను ఉంటాను,
ఒక 20 సంవత్సరాల కంపెనీలో నేను ఉంటాను, 25 సంవత్సరాల వరకు నేను ఎటు చూడను, డబ్బులు వచ్చినా డబ్బు రాకపోయినా, కింద పడిపోయినా మీద పడిపోయినా, టీం వదిలేసి వెళ్ళిపోయినా, ఎవరు ఏమి జరిగినా ఇదే లైన్లో ఇదే కంపెనీలో నేను ఉంటాను, నేనైతే మారను అని ఎప్పుడైతే కంకణం కట్టుకుంటామో లైఫ్ అనేది సిగ్నిఫికెంట్ అవుతుంది. 10 కంపెనీలు మారినోడు ఎవ్వడి పేరు బయట కనిపించట్లేదు, సిగ్నిఫికెంట్ లైఫ్ లేదు. ఎవరైతే ఎక్కువ కంపెనీలో ఒకే ఒకే కార్యక్రమం, ఇప్పుడు నిన్న నేను ఎంఎస్ఆర్ సీను సార్ మీ అందరూ మనం లంచ్ చేస్తూ నేను మాట్లాడుతున్నాం గుంటూరు మీటింగ్ లోనే. ఎంఎస్ఆర్ సార్ అంటున్నారు చిరంజీవికి ఈ లైన్ లో కష్టపడడానికి 35 సంవత్సరాలు పట్టింది, 35 సంవత్సరాలు ఇండస్ట్రీ అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు 35 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు దాటిపోయింది అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోనే అతను ఒక బాద్షా అయిపోయాడు. ఎప్పుడైతే మనం ఒక మంచి రోల్ మోడల్ గా, మంచి ఆలోచనతో, మంచి యాక్షన్ తో, మంచి కమ్యూనికేషన్ తో, మంచి దీంతో ఎప్పుడైతే మనం వెళ్తామో డెఫినెట్లీగా మనం సక్సెస్ అవుతాం. ఇవన్నీ మనం లాస్ట్ 4 days నుంచి ఒక ఫౌండేషన్ అనే ఒక దీంతో మాట్లాడుతున్నాము. అందులో ఐ విల్ లీవ్ సిగ్నిఫికెంట్ లైఫ్ కి వెళ్ళడానికి మన దగ్గర ఒక 4 స్టేజెస్ ఉంటాయి. సర్వైవల్ స్టేజ్ అది 0 నుంచి 6 months ఉంటుంది. దానికి ఎనీ టైం డెత్ పొజిషన్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దాంట్లో చాలా చాలా విషయాలు మనం నేర్చుకున్నాము. దాంట్లో మనం ఎడ్యుకేటెడ్ అవ్వాలి. దానికి ఉదాహరణకు ఒక టీచర్ని తీసుకున్నాము. ఆ టీచర్కి ఎలా నేర్పించాలి, మనం ఎలా నేర్చుకోవాలని టీచర్ ఇది ఉద్దేశించి మనం మాట్లాడడం జరిగింది. అందులో మనం ఈ టీచర్కి ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళకూడదు, ముందు క్వాంటిటీ పీపుల్ దగ్గర కాదు, క్వాలిటీ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి, కొత్త వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి, పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు. పాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా హర్ట్ చేసేస్తారు. పాత వాళ్ళ దగ్గర బిజినెస్ తెలిసిన వాళ్ళు దగ్గరికి అంత త్వరగా వెళ్తే మనకి వాళ్ళు వాళ్ళు రారు, మనల్ని చేయనివ్వరు అని చాలా విషయాలు మనం అండర్స్టాండ్ చేయడం జరిగింది. సర్వేవల్లో ఎలాంటి ఆలోచనలు అదంతా నేర్చుకున్నాము. ఆ తర్వాత నెమ్మదిగా 2వ స్టేజ్కి వెళ్ళాం. దాన్ని స్టెబిలిటీ స్టేజ్ అంటాము, స్టెబిలిటీ పీరియడ్ అంటాము. దానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఎనీ టైం రిటర్న్ టు సర్వైవల్ అని చెప్పుకున్నాము. ఆ స్టెబిలిటీలో ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలి అనే విషయాలు అక్కడ ఆలోచన ఏంటి, అక్కడ పద్ధతి ఏంటి, అక్కడ విధానం ఏంటి, టీచర్ ఎలా ఆలోచిస్తుంటది, ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా మనం అక్కడ అన్ని విషయాలు నేర్చుకొని నెమ్మదిగా సక్సెస్ జోన్ లోకి వచ్చాము. ఈ స్టెబిలిటీ, ఈ యొక్క సర్వైవల్ 0 నుంచి 6 months పడుతుంది. ఈ స్టెబిలిటీ అనేది 6 months నుంచి 3 years పడుతుంది. ఈ సక్సెస్ అనే దానికి కూడా వేరే పేరు, ఇంకొక పేరు కూడా పెట్టాము. దాన్ని రిటర్న్ టు స్టెబిలిటీ అని చెప్పాము. ఈ యొక్క సక్సెస్ స్టోరీ అనేది చాలా మంది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అయిపోవాలనుకుంటారు, కానీ 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక హెల్దీ సక్సెస్, రియల్ సక్సెస్. ఒక 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క సక్సెస్ స్టేజ్ 25 సంవత్సరాలు టైం పడుతుంది. 25 సంవత్సరాలు ఉన్నాము అంటే అక్కడ మనం ఒక సిగ్నిఫికెంట్ లైఫ్ లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి 25 సంవత్సరాల తర్వాత నుంచి ఎంట్రీ ఇస్తుంది సిగ్నిఫికెంట్ లైఫ్. ఇదంతా ఒకే కంపెనీలో జరగాలి, ఒకే టీంలో జరగాలి. అక్కడి నుంచి మనకి సిగ్నిఫికెంట్ లైఫ్ అనేది ఎంట్రీ అవుతుంది, స్టార్టింగ్ అవుతుంది అన్నమాట. ఈ స్టేజ్ ఒక 40-45 సంవత్సరాలు ఇందులో మంచి సిగ్నిఫికెంట్ అనేది జరుగుతుంది. అంటే ఆ స్టేజ్కి వెళ్ళేసరికి సొంతంగా ఏరోప్లాట్స్ వస్తాయి, సొంతంగా విల్లాస్ వస్తాయి, గుర్రాలు, బళ్ళు, ఎవ్రీథింగ్ లైఫ్ లో సాధించడానికి అంటే ఏమి ఉండదు. 25 సంవత్సరాల తర్వాత మన జీవితం అంతా ఇంకొక వ్యక్తులకి, అదర్ పర్సన్స్ కి, టీమ్ మెంబర్స్ కి, పేదవాళ్ళకి మన జీవితం సమర్పితం అయిపోతుంది. అలాంటి అద్భుతమైనటువంటి సిగ్నిఫికెంట్ స్టేజ్ తీసుకోవాలంటే మనం ఎక్కడ పని చేయాలి, అని ఫౌండేషన్ 2లో గురించి మనం నిన్న ఎంట్రీ ఇచ్చాము. ఫౌండేషన్ 2లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ కమాండ్మెంట్ లో ఈ యొక్క ఏదైతే ఫౌండేషన్ ఉందో, ఈ ఫౌండేషన్ లో మనం సిగ్నిఫికెంట్ గురించి తెలుసుకున్న తర్వాత మనం నెమ్మదిగా ఒక సెకండ్ ఫౌండేషన్ 2వ పిల్లర్లోకి వెళ్ళాము. ఈ పిల్లర్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 2 గ్రూపులు ఉంటాయి. మనం ఏ గ్రూప్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం, మనం ఎందుకు సక్సెస్ కావట్లేదు, ఇప్పుడు ఏ గ్రూప్ లో పని చేయాలి, అది మనం సెకండ్ పిల్లర్ కింద మాట్లాడుకున్నాం, సెకండ్ ఫౌండేషన్ కింద మనం మాట్లాడుకున్నాం. ఐ విల్ ఆల్వేస్ ప్రాక్టీస్ ద గ్యారంటీ వే టు ద సక్సీడ్ అంటే 2 స్టేజ్ లో 2 రకాల గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ లో ఫస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్. ఫస్ట్ గ్రూప్ ఏంటండి, గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్. ఫస్ట్ గ్రూప్ ఏంటండి, గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ ప్రాక్టీస్ అనేది ఒక గ్రూప్ ఉంటుంది. మనందరం అక్కడ ప్రాక్టీస్ చేయబట్టేమో ఫెయిల్ అయిపోతున్నాం. ఒకసారి చూద్దాం. అలాగే మనకి 2వ గ్రూప్ కూడా ఉంటుంది, గ్యారంటీ వే టు ద సక్సెస్ ప్రాక్టీస్ అనే గ్రూప్ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్. మీరు సక్సెస్ అవ్వాలన్నా ప్రాక్టీస్ చేయాలి,
ఫెయిల్యూర్ అయినా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం ఒక 5 సంవత్సరాల నుంచి బిల్డింగ్ కడుతున్నాము, పడిపోతుంది, టీం కడుతున్నాము, రెండు లైన్ చేసాము, 3 లైన్ చేసాము, మళ్ళీ అది స్లో అవుతుంది. ఇంతకు ముందు మీటింగ్ అనేసరికి 100 మంది వచ్చేవారు, ఇప్పుడు అది 30 మందికి 40 మందికి పడిపోతుంది అంటే ఎందుకు పడిపోతుంది? ఇది మనం దృష్టి పెట్టాలి. అంటే గ్యారంటీ వే టు ద అంటే దేనికైనా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇంత టీం తయారు చేయడానికి కనీసం 1 సంవత్సరము 6 నెలలు మన టార్గెట్ పెట్టుకొని చేస్తాం అక్కడ. అంటే అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ ప్రాక్టీస్ లో మనం అనుకున్న టీం వచ్చేస్తే సక్సెస్, రాకపోతే ఫెయిల్యూర్ ప్రాక్టీస్ అయిపోయింది. అయితే అసలు ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? అసలు ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటి? మరి ఏంటి గ్రూప్ ఏంటి? ఫెయిల్యూర్ గ్రూప్ ఏంటి? సక్సెస్ గ్రూప్ ఏంటి? గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ ప్రాక్టీస్ ఒక గ్రూప్ ఉంది, గ్యారంటీ వే టు ద సక్సెస్ ప్రాక్టీస్ గ్రూప్ ఉందా? అవునా, నాకు తెలీదు, మా అప్లైన్ చెప్పలేదు, నాకు నేర్పించలేదు, నాకు తెలీదు అనకుండా ఉండడానికి ఆ పై అప్లైన్ గా నా బాధ్యత నా టీంకి. వాళ్ళు తెలుసు, వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి అక్కర్లేదు నాలెడ్జ్, బట్ వాళ్ళకి ఇవ్వాలనేదే తపన నాలో ఉంది. సో అందుకు నేను ఈ యొక్క ప్రోగ్రామ్ ని చేస్తున్నాను. సో మనం గ్యారంటీ వే టు ద సక్సీడ్ అనే దీంట్లో వెస్టేజ్ లో మనం పని చేయాలి, ఆ గ్రూప్ లో పని చేయాలి. ఒక గ్రూప్ లో ప్లాన్ చేస్తే గ్యారంటీగా ఫెయిల్ అయిపోతాము, ఒక గ్రూప్ లో పని చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవ్వచ్చు అని ఎప్పుడైతే ముందుకుంటా మనం తెలుసుకున్నామో మన టైం సేవ్ అవుతుందండి, మన ఎనర్జీ సేవ్ అవుతుంది, మన మనీ సేవ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఇది మన టీం అందరికీ అర్థం కావాలి. లెగరా బాబు అంటే లేవలేకపోతుంది సార్, లేవలేకపోతున్నాను అంటున్నారు. అందుకనే వాళ్ళకి సాయంత్రం కూడా ఇద్దాము. ఏ గ్రూప్స్ కి అవసరమైతే ఆ గ్రూప్ లో కూర్చోబెట్టి 10 మంది 20 మందికి మనం నేర్పించగలిస్తే, వాళ్ళ లోపలికి పంపించగలిస్తే అద్భుతాలు వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు బిజినెస్ ని. వాళ్ళతో గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది, టీం గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. 10 మందికి కరెక్ట్ గా ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా అందరి వల్ల కాదు, నలుగురు 10 మందితోనే గేమ్ అవుతుందని ఆ 10 మందిని మనం సెలెక్ట్ చేసుకొని ఎవరు ఆ విన్నర్స్, ఎవరు ఆ గెలిచేవాళ్ళు, ఎవరు సిగ్నిఫికెంట్ లైఫ్ తీసుకునే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని ఆ 10 మందికి కొంచెం గట్టిగా నేర్పిస్తే ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైనా అప్లైన్ మీకు కొంచెం గట్టిగా చెప్తున్నారంటే అర్థం చేసుకుని మీ మీద చాలా ప్రేమ ఉండబట్టి వాళ్ళు చెప్తున్నారు. అంత గట్టిగా అదమాయించి ఎందుకు చెప్తున్నారంటే మన జీవితం బాగుపడాలి. అంతేగాని అప్లైన్కి ఎప్పుడు పని లేదు, నా మీదే పడేడుస్తాడు, నాకే ఫోన్ చేస్తాడు, ఉదయం లెగడం లేట్ అయితే చాలు వీడు ఫోన్ చేసేస్తున్నాడు, వీడు వీడు మెంటలోడ్ లాగా ఉన్నాడు, నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు, నా బాధను అర్థం చేసుకోవట్లేదు అని మన అప్లైన్ మీద కొంచెం చిరుగు బుర్రులు ఆడుతూ ఉంటాం. కానీ అప్లైన్ మీ ఎందుకు అని చెప్తున్నారంటే అప్లైన్ మీకు చాలా ప్రేమ ఉంది, మీకు ఏదో చెయ్యాలి, మీ జీవితంలో ఏదో మార్పు తెచ్చుకునే ఆ యొక్క కెపాసిటీ, ఆ యొక్క క్యాపబిలిటీ, ఆ యొక్క పరిస్థితి ఉన్న వ్యక్తివి నువ్వే అని అతనికి అర్థమైంది కాబట్టి అతను ఎంట పడుతున్నాడు. అతనికి టీం లేక కాదు, అక్కడ కొన్ని లక్షల టీం ఉంటుంది, బట్ నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకొని ప్రెజర్ చేస్తున్నాడంటే అర్థం చేసుకో. నిన్నే ఉదయాన్ని ఎందుకు లేకమని గదురుతున్నాడు, నీకు ఎందుకు టీం తేవట్లేదు, ఎందుకు మీరు తేవట్లేదు అని చెప్పి ఎందుకు అడుగుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. మనంటే అప్లైన్కి చాలా ఇది ఉంది, ప్రేమ ఉంది. చూడండి, నేను ఎప్పుడూ చెప్తుంటాను, మనకి 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు, ఇద్దరు ఉన్నారు, ఒక 2 బాబులు 2 పాపలు సంథింగ్, ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళు చాలా మత్తుగా మూగుతుగా అసలు ఏం చేయరు, ఎందుకురా నాకు ఈ జీవితం, ఏం పని చెప్పినా నాకే ఎందుకు చెప్తున్నారు అని చెప్పి సిక్కుంటూ ఆ పని చేయడానికి ఇష్టం లేకుండా వాళ్ళు చాలా బద్ధకంగా అగ్రెసివ్ గా ఒకే ఒక అక్రేషియా ఫుల్ బాడీలో నింపుకొని ఉంటూ ఉంటారు. ఒక ఒక పిల్ల వచ్చేమో, ఒక బాబు వచ్చేమో చాలా ఫాస్ట్ గా పని చేస్తుంటారు, ఏ పని చెప్పినా చక్క చక్క చక్ చేసి నెక్స్ట్ పనికి రెడీగా ఉంటారు. నెక్స్ట్ ఏం చెప్తారు, నేను చేయడానికి రెడీగా ఉన్నాను అన్నట్టు చూస్తూ ఉంటారు. మీరు ఏ బాబుకి ఏ పాపకి మీరు పని చెప్తారు? బద్ధకంగా నీరసంగా ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు చెప్తారా, యాక్టివ్గా ఉన్న వాళ్ళు చెప్తారా? యాక్టివ్గా ఉన్న వాళ్ళు చెప్తారు. సో అలాగే దేవుడు కూడా మనకి అంత ఎక్కువగా కష్టాలు ఇస్తున్నారంటే మన మీద ప్రేమ ఉండబట్టి అన్ని కష్టాలు ఇస్తున్నారు. ఎందుకంటే పెన్సిల్ కూడా చెక్కిన తర్వాతే రాయడానికి అవుతుంది, చెక్కబడాలి. అంటే ఎవరో చెక్కుతున్నారంటే మనం భయపడి వాళ్ళని వదిలి పారిపోతున్నాం అంటే మన జీవితంలో చాలా లాస్ అయిపోయినట్టే. గ్యారంటీ సక్సెస్ అవ్వచ్చు. అందుకే మనం ఒట్టి వేసుకోవాలి, ఐ విల్ ఆల్వేస్ ప్రాక్టీస్ ద గ్యారంటీ వే టు ద సక్సెస్. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వడానికి వచ్చాం, సక్సీడ్ అవ్వడానికి వచ్చాం. అందుకని ఐ విల్ ఆల్వేస్ ప్రాక్టీస్ ద గ్యారంటీ వే టు ద సక్సీడ్ అని ఈ రోజు నుండి ఓకే, మన టీంలో ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా గ్యారంటీ వే టు ద సక్సీడ్ ఎలా అని వాళ్ళకి నేర్పించే బాధ్యత మనది, మనందరిది. నా ఒక్కరిది కాదు. మీరు ఏదైతే నేర్చుకున్నారో రైట్ వేలో కమ్యూనికేట్ చేయండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ప్రాబ్లం ఏమవుతుందంటే నేను ఒకటి చెప్తాను, మీరు దానికి ఇంకోటి యాడ్ చేస్తారు,
ఆ తర్వాత ఇంకొక లీడర్ ఇంకొకటి యాడ్ చేస్తారు, ఆ తర్వాత ఇంకొక లీడర్ యాడ్ చేస్తారు. ఆ డెప్త్కి వెళ్ళేసరికి గేమ్ మొత్తం మారిపోతుంది. ఇక్కడ ఒకటి చెప్తే ఎందుకు ఇంకోటి అయిపోతుంది. ఈరోజు టీం పరిస్థితులన్నీ అలాగ ఉన్నాయి. సో ఏదైతే ఉందో దాన్ని అలాగే డూప్లికేట్ చేయాలి, ప్రింట్ అవ్వాలి. మనం ఏదైతే రాసి ఒక పేపర్ జిరాక్స్ మిషన్ లో పెడతామో అదేమవుతుందండి, అక్కడ ఏది ఉంటే తప్పు ఉంటే తప్పు, రైట్ ఉంటే రైట్, అది అక్కడ అదే ప్రింట్ అవుతుంది. అది అలాగే వస్తుంది, ఎక్దమ్ జిరాక్స్ అలాగే వస్తుంది. అలాగే మన కమ్యూనికేషన్ అంటే సక్సెస్ అవ్వడానికి ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఏవైతే సూత్రాలు ఉన్నాయో, ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో అది అలాగే డూప్లికేట్ అవ్వగలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలా డూప్లికేట్ అవ్వాలంటే యాజ్ ఎ లీడర్ అన్నారు ఎవరు అంటే, ఎవరైతే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారో, ఎవరైతే దాన్ని 10 సార్లు 20 సార్లు 30 సార్లు వింటూ 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 ప్రాక్టీస్ చేస్తూ దాన్ని నేర్చుకొని దాన్ని ఉన్నది ఉన్నట్టే అతను చెప్పడానికి, ఇప్పుడు టీం చెప్పడానికి వెళ్ళేటప్పుడు దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి, అవసరమైతే అతను చెప్పాలనుకున్నంత పేపర్ మీద రాసి, నిజంగా నేను ఏదైతే చెప్పాలనుకుని చెప్పింది అవతల వ్యక్తికి అందుతాదా, వాళ్ళకి అర్థమవుతుందా అనే విషయంలో అర్థం చేసుకొని ఎంతో చక్కగా మనం అందించగలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. కానీ కొంతమంది ఏం చెప్తారు, ఎంత చక్కగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినా, సార్ ఇదంతా అవసరమా, ఇంత అవసరం అంటారా, ఏం అక్కర్లేదు సార్, చూడండి నేను చేసి చూపిస్తానంటారు. వాళ్ళ సిస్టంలో చేస్తారు. మేబీ నేను వాళ్ళ సిస్టాన్ని తప్పు పట్టట్లేదు. అక్కడ డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, హోదా వస్తుంది. నా తాపత్రయం నా తపన ఏంటంటే ఈ సబ్జెక్ట్ లేకపోతే అది వాళ్ళు ఉన్నంత కాలం వస్తుంది, వాళ్ళు లేనప్పుడు ధమాలను పడిపోతుంది. మీరు కూడా చూడండి, చాలా మంది లీడర్స్ కష్టపడుతున్నారు, వాళ్ళని చూస్తూ ఉన్నాం. మనం కూడా లీడర్స్ గా కష్టపడుతున్నాము. ఈ లెగ్గలో వీళ్ళు కొంతకాలం పనిచేస్తున్నాము. ఒక్కసారి ఆ లెగ్గ నుంచి ఇంకో రెండో లెగ్గ మీద వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ లెగ్గ పడిపోతుందా లేదా? మీరు అవునన్నా కాదన్నా అది మీ అంతరాత్మకు తెలుసు, అది మీ కంటికి తెలుసు. నేను కూడా అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఇది. ఈ లెక్కలు రెండు సెట్ అయ్యారా బాబు అని చెప్పి ఒక మూడో లెక్కకి వెళ్తే మళ్ళీ ఈ 2 లెక్కలు డౌన్ అయిపోతున్నాయి. సో ఈ 3 లెక్కలు ఏదో సెట్ చేసుకొని 4గో లెక్క వెళ్ళేసరికి మళ్ళీ మొదటి లెక్క ఫుల్గా మళ్ళీ డౌన్ అయిపోతుంది, స్టెబిలిటీ జోన్ లో పడిపోతుంది. మళ్ళీ అది వచ్చేమో సర్వైవల్ లో వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఎస్ఆర్ నో? ఎస్ అండి. మీరు చెప్పడానికి మీరు ఒప్పుకోవచ్చు, బట్ ఇది ఎస్, 100% రైట్. ఈ స్థితిని అందుకే అర్థం చేసుకోవడము, ఈ గేమ్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మనం ఒక గేమ్ ని అర్థం చేసుకోకుండా ఆటలోకి వెళ్ళిపోతే గ్యారంటీగా ఫెయిల్ అయిపోతామా లేదా? 100% ఫెయిల్ అయిపోతాం. అవి కొట్టచ్చు, 1-2 సిక్స్లు కొట్టచ్చు, కాదనట్లేదు. కానీ అది పూర్తిగా గేమ్ చేయడానికి అవ్వదు, ఒక మంచి గేమ్ అవ్వదు. ఎప్పుడైతే రూల్స్ అదంతా తెలుసుకోకుండా నేర్చుకోకుండా వెళ్ళిపోతే మన చిన్న పిల్లలతో కూడా ఆ ఆటలో ఓడిపోయే అవకాశం ఉంది. చూడండి, చిన్న చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారు, నేను ఆడతాను సరదాగానే ఉంటాను, వాళ్ళు ఎందుకు ఓడిపోతుంది? వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు రైట్ వే గేమ్ని అర్థం చేసుకుంటున్నారు. అందుకని ఈ విషయాలు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. కొంతమంది మహానుభావులు అంత అవసరం లేదండి, మీ అంత సబ్జెక్ట్ అక్కర్లేదండి, మాకు అర్థం కావట్లేదండి. సైన్స్ ఎప్పుడు అర్థం కాదండి. డబ్బు సంపాదించడం సైన్స్, అది అర్థమైపోతే అందరూ డబ్బు గలలేకపోతే అందరూ బెంచ్ కారులో తిరుగుతారు. మా వీధిలో ఉన్న ప్రతి కుక్క బెంచ్ కారు ఎక్కేస్తుంది. అలా కాదండి, అర్థం కాకూడదు సైన్స్. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటానో, నా వంట పట్టించుకుంటానో, నా బుర్రలోకి ఎక్కించుకుంటానో, నా డిఎన్ఏలోకి ఎక్కించుకుంటాను, నా టీంలోకి నేర్పిస్తాను, ఈ అర్థం కాలేదని వదిలేను, నేను నేర్చుకుంటానన్న తపన ఎవరికి ఉందో వాళ్ళే టాపర్ అవుతున్నారు, వాళ్ళే ప్రపంచంలో సూపర్ సక్సెస్ లో నిల్చుంటున్నారండి. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే మనం గ్యారంటీ వేలోని మనం ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. గ్యారంటీ గ్రూప్ లో పనిచేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి మన టీంలోకి ఎంతమంది వస్తారో వాళ్ళందరినీ ఖచ్చితంగా గ్యారంటీ వే టు ద సక్సీడ్ ఎలా అని మనం నేర్పించే బాధ్యత మనందరి మీద ఉందండి. ఇది ముందు మనం తెలుసుకుందాము. ఈ రోజు నుంచి ఇప్పుడు మన అందరికీ 2 గ్రూపులు ఉన్నాయి. ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? 2 గ్రూపులు ఉన్నాయి. ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? 2 గ్రూపులు ఉన్నాయి. ఎన్ని గ్రూపులు ఉన్నాయండి? 2 గ్రూపులు ఉన్నాయి. అంటే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫస్ట్ ఎల్బో, సెకండ్ ఎల్బో, థర్డ్, అది కాదండి, ఆ గ్రూప్ కాదు. ఇక్కడ మనం పనిచేసిన గ్రూపులు, ఎక్కడ ఏ గ్రూప్ లో పనిచేస్తే డబ్బు వస్తుంది, ఏ గ్రూప్ లో పనిచేస్తే నాకు సక్సెస్ వస్తుంది, ఇది మనం అర్థం చేసుకుందాం. గ్యారంటీ ఫెయిల్యూర్ గ్రూప్ లో ఇంతవరకు నేను ప్రాక్టీస్ చేశాను అన్న విషయం మీకు అర్థం అవుతుంది. ఓ ఇప్పుడు ఏ గ్రూప్ లోకి వెళ్ళి పని చేయాలని విషయం అర్థం అవుతుంది. విషయం అర్థమైతే కదా ముందుకు వెళ్ళడానికి అవుతుంది. అది మన విషయం అన్నమాట. ఇప్పుడు మనందరికీ 2 గ్రూపులు ఉన్నాయని అర్థమైంది.
ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనతో పాటు టీచర్ అనుకున్నాం, రైతు, లేదంటే ఆ యొక్క ఇంజనీర్ను, ఆ డాక్టర్ని, ఆ ఎంప్లాయీని, టెక్నికల్ పర్సన్, ఎవరో అందరూ మనకి ఇంపార్టెంటే. అందరూ మన పార్ట్నర్సే. ఈ అందరూ పార్ట్నర్స్ మన టీంకి వచ్చారు. వీళ్ళందరికీ ఒకటే పేరు పెట్టుకున్నాం. గత రోజులు 2-3 రోజుల నుంచి మాట్లాడుకున్నాం, టీచర్ 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 టీచర్. టీచర్ అనేది అద్భుతమైన వాడు. ప్రపంచంలో నేర్పించే ఒక్క టీచర్ ఫెయిల్యూర్ గానే ఉండిపోతారు, కానీ ఎంతో మంది యోధుల్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ టీచర్ నేర్పించిన విద్యలోని ఇంజనీర్స్ వస్తారు, డాక్టర్స్ వస్తారు, టెక్నికల్ పర్సన్స్ వస్తారు, సాఫ్ట్వేర్స్ వస్తారు, చాలా మంది వస్తారు. టీచర్ని అంతమందిని తయారు చేసే కెపాసిటీ ఉంది. అందుకే గురు స్థానం ఇచ్చారు. అంటే దేవుడి కంటే గొప్పమైన స్థానం గురు స్థానం అన్నమాట ఆ టీచర్ది. ఓకే. సో అలాంటి టీచర్ని మనం ఉదాహరణగా తీసుకుంటున్నాము. ఆ టీచర్ కూడా పాపం తెలియట్లేదు, ఎందుకంటే తన సబ్జెక్ట్ గురించి తనకు తెలుసు. ఇంకా నెక్స్ట్ అంతా జీవితంలో బెంచ్ కార్ ఎలా కొనాలి, తను కూడా ఎలాగా ఒక సిగ్నిఫికెంట్ లైఫ్, నేను సిగ్నిఫికెంట్ లైఫ్ ని తయారు చేస్తున్నాను, నేను ఎప్పుడు సిగ్నిఫికెంట్ లైఫ్ తీసుకోలేకపోతున్నాను బాధలో చాలా మంది టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందని మన టీచర్ గా సంబోధిస్తున్నాం. తప్పుగా కాదండి, టీచర్ ఇస్ ద వెరీ గుడ్. నాకు చాలా రెస్పెక్ట్ ఉంది టీచర్ ని. మన చాలా మంది అవమానిస్తున్నారు, అలా ఎలా తీసుకుంటే అలా వస్తుంది, అవమానించట్లేదండి. మన టీచర్ ని చాలా గౌరవిస్తున్నాం, రెస్పెక్ట్ చేస్తున్నాం. టీచర్ జీవితం కూడా మారాలని తపన చెందుతున్నాము. ఓకే. సో అలాగా ఆ టీచర్ అని సంబోధిస్తున్నాము. ఇప్పుడు ఆ టీచర్ దగ్గర 2 గ్రూపులు ఉన్నాయి. మన దగ్గర 2 గ్రూప్స్ ఉన్నాయి. ఎలాగైనా మీరు ఊహించండి, నో ప్రాబ్లం, భావన ఎలాగైనా చేయండి. ఈ 2 గ్రూప్స్ లో ఏంటి ఆ గ్రూప్ అంటే, మొదటి గ్రూప్ ఏంటంటే తెలిసిన వాళ్ళు, అంటే నోయింగ్ పర్సన్. తెలిసిన వాళ్ళు నోయింగ్ పర్సన్ అనేది ఫస్ట్ గ్రూప్ ఎవరండి? తెలిసిన వారు, నోయింగ్ పర్సన్స్. రెండో గ్రూప్ ఎవరండి అంటే తెలియని వాళ్ళు, అది గ్రూప్ 2. గ్రూప్ 1 ఎవరండి? తెలిసిన వారు. గ్రూప్ 2 ఎవరండి? తెలియని వారు. గ్రూప్ 1 ఎవరండి? తెలిసిన వారు. గ్రూప్ 2 ఎవరండి? తెలియని వాళ్ళు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మీకు. గ్రూప్ 1 ఎవరంటే తెలిసిన వాళ్ళు. గ్రూప్ 1 అంటే మీకు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళని మైండ్ లోకి వెళ్ళాలి. గ్రూప్ 2 అంటే తెలియని వారు, మనకి తెలియని వ్యక్తులు, అన్నోయింగ్ పర్సన్స్ అని మనకు అర్థం. ఇలా మనకు ఒక 2 గ్రూప్స్ ఉన్నాయి. మొదటి గ్రూప్ ఏంటంటే తెలిసిన వాళ్ళు, రెండో గ్రూపు తెలియని వాళ్ళు. అయితే గ్రూప్ నెంబర్ 1 ఎవరండి? ఎస్, తెలిసిన వాళ్ళు. అంటే మనతో మనతో పనిచేసే వాళ్ళు, మన కొలెన్స్, మనకు తెలిసిన టీచర్స్, మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మన బంధువులు, ఓకే, మన అక్క, మన బావ, వీళ్ళందరూ ఏ గ్రూప్ లోకి వస్తారండి? ఎస్, గ్రూప్ 1 లోకి వస్తారు. ఇప్పుడు ఈ తెలిసిన వాళ్ళు గ్రూప్ 1 అనుకున్నాము. ఇప్పుడు టీచర్ని ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాం? మీకు మీ అప్లయన్స్, నాకు మా అప్లయన్స్, అందరూ ఏం చెప్పారండి? ఈ యొక్క వెస్టేజ్ లోకి రాగానే, అరే ముందు నువ్వు వెళ్ళు, ముందు నీకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపో, తెలిసిన వాళ్ళందరికీ చెప్పేసి, తెలిసిన వాళ్ళందరికీ పడుచుకుని చెప్పి. ఇది చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది, మనకు తెలియలేదు ఇంతవరకు. మనకి రాంగ్ డూప్లికేషన్ అయిపోయింది. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్, ఇప్పుడు ఎంత చెప్తున్నా మీకు అలవాటు అయిపోయింది కదా. అంటే గ్యారంటీ వేటుతో ఫెయిల్యూర్ గ్రూప్ లో ప్రాక్టీస్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు రేపు పొద్దున్న కొత్తగా ఈ రోజు మీరు జాయిన్ చేశారనుకోండి, ఈ రోజు అలవాట్లో మీరు ఏం చెప్పేస్తారంటే, టీచర్ మీరు కూడా వెళ్ళిపోండి, ఇప్పుడు తెలిసిన వాళ్ళందరినీ లిస్ట్ రాయండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, తెలిసిన వాళ్ళందరూ మీటింగ్ తండి, తెలిసిన వాళ్ళందరూ బిజినెస్ లో, తెలిసిన వాళ్ళందరికీ ప్రొడక్ట్స్ అమ్మియండి. ఇది మనం చెప్పేస్తున్నాం. ఇది చాలా పెద్ద ఫెయిల్యూర్ ప్రాక్టీస్ అని నాకు అర్థమైంది. చూడండి, వీళ్ళందరూ ఈ గ్రూప్ లోని టీచర్కి ఇప్పుడు ఎంతమంది తెలిసి ఉండొచ్చు? ఈ తెలిసిన గ్రూప్ 1 ఏదైతే ఫెయిల్యూర్ గ్రూప్ ఉందో, ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, ఆ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు టీచర్కి? 40 మంది, 60 మంది, 100 మంది. ఇప్పుడు టీచర్ ఒక సిటీలో ఉన్నారు, ఒక మంచి సిటీలో ఉన్నారు, ఒక పెద్ద సిటీలో ఉన్నారు. ఎంతమంది ఆ సిటీలో ఆవిడకి తెలుసు అంటే ఒక 500 మంది. ఉదాహరణకి నేను 520 మంది తీసుకుంటున్నాను. 20 మందిని ఎందుకు తీసుకున్నాను మీకు ముందు ముందు అర్థమవుతుంది. ఇప్పుడు 520 ఉదాహరణకండి, ఎగ్జాంపుల్ గా 1020 మంది, లేదంటే 620 మంది, లేదంటే 720 మంది, నాకు తెలియదు ఫిగరు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ గా నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ టీచర్ ఒక సిటీలో ఉన్నారు, ఆ సిటీలో చాలా మంది ఉన్నారు, కానీ అందులో తెలిసిన వాళ్ళ టీచర్కి ఎంతమంది అంటే 500 మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ టీచరు స్టేజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మనం ఏం చెప్పాం? టీచర్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి అని. ఇప్పుడు ఆ సిటీలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. టీచర్కి తెలిసిన వాళ్ళు 520 మంది, తెలియని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఒక సిటీ కదా, పెద్ద సిటీ కదా, గుంటూరు సిటీ, ఇలా పెద్ద సిటీ అనుకుంటే ఎంతమంది ఉండొచ్చు? గ్రూప్ 2 లోని 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు తీసుకున్నాను. ఇంకా పెద్ద సిటీ అయితే 1,00,00,000 మంది కూడా ఉండొచ్చు, అది మహానగరం. అదొక పెద్ద సిటీ కాబట్టి టీచర్కి ఇప్పుడు 50 లక్షల మంది తెలియని వ్యక్తులు ఉన్నారు. ఆ సిటీలో జనాభా 50 లక్షల మంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఎవరు జీవితాన్ని మారుస్తారు? 520 మందా, 5 లక్షల మందా?
అర్థం చేయండి. పెద్ద బిజినెస్ ఎక్కడ ఉంది? తెలియని వాళ్ళది. మరి ఎందుకు మొదట 6 నెలల్లో మనం కొట్టి 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 వెనక్కి పంపించేసి మన డ్రీమ్స్ చంపి నీకు ఇది అవసరమా ఇది అనవసరము అనే రకరకాల డైలాగులు చెప్పి వెనక్కి పంపించేసే ఆ 520 మందికి ఎందుకు మనం వెళ్తున్నాము అంటే గ్యారంటీడ్ వే టు ఫెయిల్యూర్. గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ వే. అది ఏది తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే. అందుకే 6 నెలల తర్వాత పంపించవచ్చు. 6 నెలలు ఎందుకంటే ఈ టీచర్ని పూర్తిగా తయారు చేసాం. టీచర్ ఇది ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, శివాజీ గణేష్ కాదు. ఇది శివాజీ గణేష్ అయినా శివాజీ శివాజీ రాజ్ ఏంటి శివాజీ వాజ్ కింగ్. సారీ, శివాజీ వాజ్ కింగ్ అన్నా కింగ్ కాకపోయినా ఇక్కడ మతలబ్ లేదు. శివాజీ రాజు కావచ్చు, రాజు కాకపోవచ్చు. అది వెస్టేజ్ లో మీరు డబ్బు సంపాదించడానికి, వెస్టేజ్ లో మీరు బెంచ్ కార్ కొనడానికి, వెస్టేజ్ లో మీరు ఒక సిగ్నిఫికెంట్ లైఫ్ చేయడానికి దాంతో సంబంధం లేదు. ఓకే, ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ డైలాగ్ చెప్పాలి, కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలి, ఇవన్నీ మనం పాత వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికి ఒక వెళ్తే ఏం డైలాగ్ చెప్పాలి, వాళ్ళు అడిగే అబ్జెక్షన్, వాళ్ళ యొక్క అడిగే రిజెక్షన్స్ ని మనం ఎలా హ్యాండ్లింగ్ చేయాలి, ఇవన్నీ 6 నెలల్లో నేర్పించిన తర్వాత, ఇవన్నీ రెడీ చేసిన తర్వాత, ఇప్పుడు ఆ టీచర్ రెడీ అయిపోయారని ఒక నమ్మకం మనకు ఉన్నప్పుడు, అప్పుడు ఆ టీచర్ని కొత్త వాళ్ళ దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపించవచ్చు. తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపించవచ్చు. ఇంతకు ముందు ఆ టీచరు తెలిసిన వాళ్ళ దగ్గరికి అంటే ఆ పల్లె వెలుగు బస్సుల్లో, లోకల్ ట్రైన్లో, ఆటో రిక్షాలో వెళ్ళి తిరగడము, పని చేయడము. దీనికి పిచ్చి పట్టినట్టుంది, ఈ టీచర్కి ఇప్పుడు బుర్ర లేదా, వీడికి ఇంత పెద్ద చదువుకున్నాడు, ఈ స్కూల్లో ఇంత పెద్ద టీచరు పిల్లలకి ఎంతో చక్కగా పాఠాలు చెప్పడం మానేసి వీడు ఈ బస్సుల్లోని, ట్రైన్లలోని, ఆటో రిక్షాల్లోని ఈ నడుచుకొని ఏందికి పని, ఏటి పాటు, ఆ వచ్చిన జీతం సరిపోదా, దాంతో సర్దుకోలేడా, ఇది పిచ్చి పెట్టినట్టు తిరుగుతున్నాడని ఎవరు అనుకుంటారండి? ఎవరెవరు అనుకుంటారండి? గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ ప్రాక్టీస్ గ్రూప్ ఎవరైతే మనకి తెలిసిన అక్క, బావ, అన్న, తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుకుంటున్నారు. వాళ్ళు రావట్లేదు, పిచ్చి పెట్టి తిరుగుతున్నాడు అనుకుంటున్నారు. ఒక్కసారి పిచ్చి పెట్టి లోకల్ ట్రైన్లోని, పల్లె వెలుగుల్లోని, ఆటో రిక్షాలోని కాలుతో నడుచుకునే వ్యక్తి టీచర్ ఇప్పుడు ఓ 6 నెలల్లో ఐ మీన్ కొంత టైం ప్రాక్టీస్ చేసిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత, తరు స్టేజ్లోని సక్సెస్లోకి వెళ్ళిపోయి హోండా సిటీ కారు కొనుక్కొని వెళ్ళారనుకోండి వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? సూపర్ ఉంటుంది. వాళ్ళు బిజినెస్లోకి వస్తారు. ఇప్పుడు చెప్పండి, ఏ గ్రూప్లో మనం ప్రాక్టీస్ చేయాలి, ఏ గ్రూప్లో మనం ఉండాలి? ఓకే, తక్కువ ప్రాస్పెక్ట్స్ ఏ గ్రూప్లో ఉంటారండి? తక్కువ ప్రాస్పెక్ట్ ఏ గ్రూప్లో ఉంటారు? గ్రూప్ 1 తెలిసిన వాళ్ళు, గ్రూప్ 1 తెలిసిన వాళ్ళు, గ్రూప్ 1 తెలిసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడ తక్కువ ప్రాస్పెక్ట్స్ ఉంటారు. 520 మందే ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఏ గ్రూపులో ప్రాస్పెక్ట్స్ త్వరగా అయిపోతారు? మీ రోజుకి 2 10 మందిని 20 మందిని కలుసుకుంటూ వెళ్ళారు. ఎంత స్పీడ్గా బిజినెస్ చేయాలంటే రోజుకి అంత ఎక్కువ మందిని కలవాలండి. మీరు 2 కలుస్తారా, 3 కలుస్తారా, 5 మందిని కలుస్తున్నారా, రోజుకి 10 మందిని కలుస్తున్నారా, దాన్ని బట్టి మీ యొక్క సక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ గ్రూప్ లో ఇలా కలుసుకుంటూ లిస్ట్ పూర్తిగా త్వరగా ఎక్కడైపోతుందండి? గ్రూప్ 2లోనా, గ్రూప్ 1లోనా? ఎస్, గ్రూప్ 1లోనే. గ్రూప్ 1 ఎవరండి? తెలిసిన 520. గ్రూప్ 2లో కాదు, గ్రూప్ 1లోని మనకి త్వరగా ప్రాస్పెక్ట్స్ అయిపోతారు. ఇప్పుడు ఏ గ్రూప్ లో తక్కువ సక్సెస్ పీపుల్ ఉన్నారు, సక్సెస్ అవ్వడానికి తక్కువ మంది ఉన్నారు? గ్రూప్ 1లోనా, గ్రూప్ 2లోనా? ఇది అర్థం అవ్వాలి. గ్రూప్ 1లో 520 మంది ఉన్నారు. అక్కడ ఎంత పెద్ద సక్సెస్ దొరుకుతుంది? ఏ గ్రూప్ మనకి డిపెండ్ అయినట్లు చేస్తుంది? గ్రూప్ 1 గ్రూప్ 2? గ్రూప్ 1లో డిపెండ్ అయిపోతాం మనం. బావ మీదో, అక్క మీదో, అమ్మ మీదో, నాన్న మీదో, తాత మీదో డిపెండ్ అయిపోతాం. డిపెండెడ్ అయ్యే గ్రూప్ అది. ఏ గ్రూప్ మనకి త్వరగా ఫెయిల్ చేసేస్తా చెప్పండి? ఇప్పుడు అర్థం చేసుకోండి, ఏ గ్రూప్ లో మనం ప్రాక్టీస్ చేస్తే అది మనకి ఫెయిల్ చేసేస్తా చెప్పండి? గ్రూప్ 1 గ్రూప్ 2? ఎస్, ఖచ్చితంగా ఏ గ్రూప్ లో మనం ఫెయిల్ అయిపోతాం అంటే గ్రూప్ 1లో. ఏ గ్రూప్ లో మన మీద ఉన్నటువంటి అంటే మనకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని, మనకున్న క్యాపబిలిటీస్ ని
మొత్తం దెబ్బ తీసేస్తా. చెప్పండి, గ్రూప్ 1 గ్రూప్ 2? గ్రూప్ 1. అంటే గ్రూప్ 1 తెలిసిన వాళ్ళు అందరి దగ్గరకు 6 నెలలు ఏమీ నేర్చుకోకుండా వెళ్తే అది గ్యారంటీగా ఫెయిల్యూర్ చేసేస్తుంది. మీరు 6 నెలలు నేర్చుకున్నారు, 6 నెలల సబ్జెక్ట్ మీలో ఉంది, ఆ క్యాపబిలిటీ ఉంది, ఆ ఎడ్యుకేషన్ ఉంది, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. డెఫినెట్లీగా మనం వెళ్ళొచ్చు, మన టీచర్ని పంపించవచ్చు. గ్యారంటీగా ఫెయిల్యూర్ చేసేస్తారు. చెప్పడం చాలా ఈజీ. తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చెప్పడం చాలా ఈజీ. కానీ తెలిసిన వాళ్ళు కొట్టినంత తెలియని వాళ్ళు కొట్టరండి. తెలిసిన వాళ్ళు కొడితే మన మనసుకి చాలా పెయిన్ అయిపోతుంది. ఇప్పుడు అక్క రాదని, అక్క వస్తుందని ఎంతో నమ్ముకుంటుంది, ఇప్పుడు అక్క ఇప్పుడు రాదండి, ఇప్పుడు ఏమైపోతుంది, దుఃఖం అయిపోతుంది, బాధ అయిపోతుంది, మా అక్కే నాకు రాదన్నదంటే అని మనకి బాధ అయిపోతుంది, పెయిన్ అయిపోతుంది, మనసుకు తగులుతుంది. అది తెలియని వాళ్ళు ఏమన్నా మనకు తగలదండి, ఏమి అనుకో, నాకేమి అన్నట్లు వదిలేస్తాం, అనుకోరా అనుకో. అదే బావ అంటే మనసుకు బాధ అనిపిస్తుంది. బయట వాళ్ళంటే అతనికి ఏం తెలుసులే అని వదిలేస్తాం, ఆడికేం తెలుసులేడు, అలాగే పోతాడు ఆవిడ. అదే తెలిసిన వాళ్ళు అంటే మనం తట్టుకోలేము. అదే టీచర్కి వాళ్ళ మామ దగ్గరికి, అంటే వాళ్ళ ఆయన దగ్గరికి పంపిస్తే, ఇప్పుడు వాళ్ళ ఆయన మాట కాదన్నా, వాళ్ళ మామ మాట కాదన్నా వినకపోతే తన పరిస్థితి ఏంటి, తన పిల్లల పరిస్థితి ఏంటి అని మరుసటి రోజు నుంచి టీచరు వాళ్ళ మామ, వాళ్ళ భర్త వాళ్ళ ఆయన మాట విని ఈ లైన్ నుండే మాయమైపోతుంది, గాయమైపోతుంది. అలా మాయమైపోయిన టీచర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మరి ఇంక లిఫ్ట్ చేయదు. అరే బాబా, వాళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటున్నావు? వాళ్ళు తెలిసిన వాళ్ళ మాటలు వినేశారు. ఆ తెలిసిన వాళ్ళు ఎవరంటే ఈ వెస్టేజ్ గురించి ఏమీ తెలియని వాళ్ళు, పూర్తిగా నెగిటివ్ పర్సన్స్ మాట వినేశారు వాళ్ళు. మామ కావచ్చు, భర్త కావచ్చు, అన్న కావచ్చు, బావ కావచ్చు, అక్క కావచ్చు, పక్కింటోడు కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఇప్పుడు ఆ టీచరింగ్ ఫోన్ ఎత్తదుగాక ఎత్తదు, ఎట్టి పరిస్థితులు ఎత్తడం. మనకి చాలా మంది ఎత్తట్లేదు, మనకి ఎందుకో అర్థం కావట్లేదు, ఇప్పుడు అర్థం అవ్వాలి. ఏదో ఒక రోజు స్టేషన్కి వెళ్తున్నాము, ఆ స్టేషన్ రోజుల్లో మనల్ని కరెక్ట్ గా చూసి, అమ్మ మళ్ళీ ఈడు ఇక్కడ ఎదురైపోయాడు రా బాబు అనుకుని ముఖం తిప్పుకొని వేరే రూట్ లో పారిపోతుంది. మనం కూడా స్పీడ్ గా వెళ్ళి హలో 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 టీచర్, హలో టీచర్ అని పిలుస్తూ ఉంటే, "ఊ, మీరా, బాగున్నారా? బాగున్నారా మేడం? బాగున్నాను. మరి నా వల్ల కాదు సార్, ఎందుకంటే మనం ఎంతో కష్టంతో సిఎన్టీకి, విఐపికి, విఎల్సికి, మన అప్లయన్స్ మీటింగ్కి, వన్ డాక్ వర్క్షాప్కి, తర్వాత ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్కి, చాలా చాలా మీటింగులకి తీసుకొని వచ్చిన తర్వాత ఆ టీచరు తనకు తెలిసిన నలుగురు మామాలు ఉంటే ఆ నలుగురు మామాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతే, ఈ లైన్ నుండి పక్కాగా వెళ్ళిపోయారు. అంటే ఆ టీచర్కి ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా మంచే చేస్తారు. నా వాళ్ళు, నా మామ, మా ఆయన, మా ఫ్రెండు నా మంచి గురించి చెప్తున్నారు, ఈయన మాటే వినాలి, వీళ్ళెవరో కదా, ఈ ఇప్పుడు ఇది అవ్వదు అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఇప్పుడు టీచర్కి వాళ్ళ మామ గురించి బాగా తెలుసు. ఇప్పుడు టీచర్కి మన గురించి కూడా తెలుసు. ఎందుకంటే మనని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మన పరిస్థితి ఏంటి. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళంతా నా పరిస్థితి ఏంటి, స్పిన్నింగ్ మిల్ లో పనిచేయడము, పేపర్ బాయ్ గా పనిచేయడము. ఇప్పుడు సడన్ గా నేను వచ్చి వెస్టేజ్ లో కోట్లు వచ్చేస్తే, లక్షలు వచ్చేస్తే, రెండక్క రెండు బావ అంటే నా గురించి తెలుసు, నా పరిస్థితి తెలుసు. వస్తారా? ఇప్పుడు ఆ టీచర్ డ్రీమ్ మొత్తం చంపేస్తున్నారు. అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు. వాళ్ళకి చెబితే ఏమంటారు? ఎందుకు ఇలాంటివి, నువ్వు చేయగలవా, మనకు అవసరమా, పడుసు బాగుంటే వాడుకుందాంలే,
ఈ నెట్వర్క్ అది ఇది ఇది వీళ్ళకి నువ్వేం చెప్పొద్దు, ఏం చేయొద్దు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళకి చెప్పొద్దు, వీళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు ఎవరికి ఏం చేయొద్దు, వాళ్ళు ఎవరికి చెందొద్దు, అది ఇది అని చెప్పేసి ఉన్నదానిలో సర్దుకుందాంలే, దుప్పటి ఎంత ఉంటే అంతే ముడుచుకొని పడుకుందాంలే, ఓకే అని స్నేహితుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అలాగే మాట్లాడి, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవ్వరు అందరూ డిస్కరేజ్ గా మాట్లాడుతున్నారు, ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయడం లేదు. ఒక్క అప్లైని మాత్రమే ఎంకరేజ్ ని ఎంట పడుతున్నాడు. ఒక్కోసారి ఫీల్డ్కి వెళ్తుంటాం, లేట్ అయిపోతూ ఉంటది, 11, 11:30 అయిపోతూ ఉంటుంది, 12, 12:30 కూడా అయిపోతుంటుంది. ఇంట్లోకి ఎంట్రీ అవుతూనే తండ్రి లాగి, ఇవి మాటతో కావచ్చు, చేతితో కావచ్చు, ఇది ఏమైనా టైం రా, ఏం పని రా ఇది, రాత్రి 12, 1 గంట వరకు ఏడ తిరుగుతున్నావురా, ఎక్కడికి వెళ్తున్నావురా, ఆ నేను 25 సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నాను, ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 4:30కి ఎంట్రీ ఇచ్చేస్తున్నాను ఇంట్లోకి, 5 కల్లా ఇంట్లో ఉంటున్నాను, కానీ నీదేం పనిరా బాబు ఇది, రేపటి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని ఆ తెలిసిన తండ్రి అంటే, ఇక్కడ వింటున్న మీరు ఎలా ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ నేనైతే రేపటి నుంచి కాదు, నేను ఇప్పుడే వెళ్ళిపోతానని ఇంటికి బయటికి వెళ్ళిపోతాను. అలాంటి లీడర్స్ ఉన్నారండి, నా టీంలోనే ఉన్నారు. నక్కా వెంకటేష్ గారు వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయలే, వాళ్ళ ఇంట్లో ఎంకరేజ్ చేయలే, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమన్నారు, చిన్నగా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కనపూర్లో చిన్న రూమ్ తీసుకున్నాడు, డబ్బు లేదండి, రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేదండి, రెంట్ కట్టడానికి కూడా డబ్బు లేదు అతని చేతిలోని. కానీ ఆ ధైర్యం ఉంది చూసారా, ఆ ధైర్యం అతన్ని ఈరోజు కారులో తిప్పిస్తుందండి, కారు కొనిపించిస్తుంది, ఈరోజు కారులో తిరుగుతున్నాడు. ఆ ధైర్యం చేయాలి, ఓకే. అయితే ఇంటి నుంచి వెళ్ళిపో అంటే ఓకే అని ఎవరైతే బయటికి వచ్చి దమ్ముందో వాళ్ళకి మాత్రమే ప్రకృతి సక్సెస్ ఇస్తాడండి. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, తెలిసిన వాళ్ళ గ్రూప్ వన్, తెలిసిన వాళ్ళు ఏ గ్రూప్ అండి, వన్ గ్రూప్, గ్యారంటీ వే టు ఫెయిల్యూర్ గ్రూప్. అందుకే మొదటి 6 నెలల వరకు వీళ్ళ దగ్గరకు పంపించకూడదు. ఆ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రిజెక్షన్స్ వస్తే మనం ఎలా చేయాలి, ఈ విద్య నేర్పించాలి. తెలియని వాళ్ళు దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ వచ్చినా అంత హర్ట్ అవ్వదు, అంత బాధ అనిపించదు, అంత అప్సెట్ అవ్వదు, ఫ్రస్ట్రేషన్ ఉండదు. అదే మనకు తెలిసిన వాళ్ళు ఆ 500 మంది, ఆ తెలిసిన 520 మందికి ఇక్కడ 520 మంది ఎందుకు తీసుకున్నాం అంటే, 520 మంది దగ్గర కూడా మనం వెళ్ళమండి. మనం గమనిస్తే మనం వెళ్ళేది 20 మంది దగ్గరికి, తెలిసిన 520 మంది ఉంటే అందులో 20 మంది దగ్గరికే వెళ్తాం. ఈ 20 మంది చెప్పే డైలాగులు ఏమున్నాయో నాకు తెలుసు, నేను చూశాను, ఇవన్నీ వేస్ట్, ఇది నడవు, ఇలాంటి కంపెనీల పేర్లు చెప్పారు, అల్లడ మోసం అయిపోయింది, ఇల్లుడు పోయాడు, అల్లడి పోయాడు, నెగిటివ్ మొత్తం ఎప్పుడైతే మీకు ఎగ్జాంపుల్ తో సైతం అర్థం చేయించేస్తారో, మీరు వాళ్ళ మాటలు విని, ఆ తెలిసిన వాళ్ళ మాటలు విని మీరు జడ్జిమెంట్ చేసేస్తారు. ఓ, 20 మంది చెప్పారంటే ఈ 500 మంది కూడా ఇదే డైలాగులు చెప్తారని మీరు జడ్జిమెంట్ చేసేసుకున్నారు. అందుకని మిగిలిన 500 మంది కూడా కలవండి. 20 మందితోనే చాలా మంది బిజినెస్ కి స్వస్తి చెప్పేస్తున్నారు, వాళ్ళు బిజినెస్ క్లోజ్ చేసేసుకుంటున్నారు. ఇంకెళ్ళి ఫోన్ చేసి మాట్లాడదామన్నా వాళ్ళు ఓకే చేయట్లే, ఇంకా వద్దులేరా బాబు నాకు అయిపోయింది, నేను ప్రాక్టీస్ చేసి నేను చెప్పాను రా, ఎవ్వడూ వినట్లేదు. నువ్వు చెప్పింది ఎంతమంది రా, 20 మందికి, 30 మందికి, 40 మందికి, ఏది 40, 50 మందితో వీటికి కోటేశ్వరుడు లక్షాధికారి అయిపోదు అనుకుంటున్నావా? ఏంది నీ ఆలోచన, ఏంది నీ ఆలోచన? చూడండి, ఏదైతే ఫెయిల్యూర్ ఉందో ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అవ్వాలన్న ఆలోచన మన లోపల బలంగా లేకపోతే స్టెప్ అనేది తీసుకోమండి. రతన్ టాటా జాగ్వార్ ల్యాండ్ రోవర్స్ కారు రకరకాల కంపెనీల కింద, ఫోర్డ్ కింద, రకరకాల కంపెనీల కింద పనిచేస్తున్నప్పుడు కంటిన్యూగా 19 years ఫెయిల్యూర్ ప్రాజెక్ట్, ఫెయిల్యూర్ ఇండస్ట్రీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంటిన్యూగా 19 సంవత్సరాలు లాస్ అయిపోతుందని ఇతనికి తెలుసు, రతన్ టాటాకి.
అయినా ఆ 19 సంవత్సరాలు లాస్ అయిన ఇండస్ట్రీని కొని దీన్ని నేను సూపర్ చేసేస్తానన్న ఆలోచన ఉంది చూడండి, అది సూపర్ అండి. మనం తెలుసుకోకుండానే పూర్తిగా ఇది సక్సెస్ ఎంత ఉందో తెలుసుకోకుండానే, అర్థం చేసుకోకుండానే, మనం ఎవరో గొట్టం కూడా మన తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత, మన ఫ్రెండో బావో అక్క తమ్ముడో నాన్నో తొక్కో ఎవరో దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇది వేస్ట్, ఇలాంటి అనవసరము, ఇది ఫెయిల్ అయిపోతామని ఇది మొదలు పెట్టకుండానే, అది ఫెయిల్యూర్ కాదు సక్సెస్, వాళ్ళ కంటికి ఇది వేస్ట్, ఏవో రకరకాల కంపెనీలు చేసి రకరకాల టోపీలు పెట్టుకొని రకరకాల దగ్గర డబ్బులు పెట్టి పోగొట్టుకున్న అనుభవంతో వాళ్ళు చెప్తున్నారు ఇది నీకు అనవసరం అంటే, ఆ మాటకి వినే నువ్వు భయపడిపోతున్నావు అంటే నీకు ధైర్యమే లేదంటే, ధైర్య సాహసే లక్ష్మి. లక్ష్మి ఎవరికి వస్తుంది అంటే ధైర్యం చేసిన వాళ్ళకి. రతన్ టాటా 19 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయింది, అది చాలా లాస్ లో నడుస్తుంది, అది తెలుసు కూడా అది కొని దీన్ని డెవలప్ చేస్తానన్న ధైర్యం చేశాడు చూడండి, అందుకు ప్రకృతి ఈరోజు రతన్ టాటాని సూపర్ చేసేసింది. టాటా ఇండస్ట్రీస్ పొజిషన్ అలాగ ఉంది ఈరోజు పెద్ద లాభం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఏదైతే ఫెయిల్ అయిపోయిందో అందరూ అవ్వదు అని చెప్పారో, ఏదైతే కంటిన్యూ ఫెయిల్ అయిపోయింది దాన్ని దీన్ని చేస్తాను అని తన ఆలోచనతో తను చేసుకుంటూ సూపర్ చేశాడో, ఆ యొక్క జాగ్వార్ నుంచే చాలా ప్రాఫిట్ ఈరోజు వస్తుందండి. కానీ మనం ఏం చేస్తున్నాము, 500 మంది చెప్పిన 520 మందిలో 20 మంది చెప్పే డైలాగులు వినేసి దాన్నే నమ్మేసి దాన్నే జడ్జిమెంట్ చేసి నేను పేదరికంలో ఉండిపోతాను, పేదరికమైన ఆలోచన బుర్రలో నింపేసుకొని బాడీ మొత్తం అంతా పేదరికం ఆలోచనలు, పేదరిక చూపులు, పేదరిక నడకలు, ఎవ్రీథింగ్ అలాగే సెట్ చేసేసుకొని ఈరోజు మనం కూర్చున్నామండి. ఈ తెలిసిన వాళ్ళు పరిస్థితి ఇది. 520 మంది అది ఇంక అందరూ అంతే అనిస్తున్నారు. ఆ తెలియని వాళ్ళు అంటే గ్రూప్ టూ ఎవరండి? తెలియని వాళ్ళు 50 లక్షల మంది ఉదాహరణ మనం తీసుకున్నాం. అందులో 20 మంది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు చెప్పిన డైలాగులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఎలాగైతే మనకు హర్ట్ చేస్తారో తెలిసిన 20 మంది, వాళ్ళు అలా చేయరండి. తెలియని వాళ్ళు, తెలియని 20 మంది దగ్గరికి వెళ్ళాం, గమనించండి. తెలిసిన 20 మంది ఏ డైలాగులు చెప్తారో, అది ఎంత పెయిన్ ఉంటుందో, అదే డైలాగులు తెలియని వాళ్ళు అంత చెప్పరండి, అంత ఎక్కువగా చెప్పరు, అంత భయంకరంగా మనకు హర్ట్ చేసి చెప్పరు. ఎప్పుడైతే ఈ తెలియని 20 మంది దగ్గరికి మనం వెళ్ళాం, ఇంతకు ముందు తెలిసిన 20 మంది దగ్గరికి వెళ్ళి గ్రూప్ 1లో 20 మంది దగ్గరికి వెళ్ళాము, ఆ తర్వాత తెలియని 20 మంది దగ్గరికి వెళ్ళి పనిచేసిన తర్వాత మన విశ్వాసం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. అందుకే మనం అందరం ఇది బాగా అర్థం చేసుకోవాలి. తెలిసిన వాళ్ళు గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ ప్రాక్టీస్ గ్రూప్. అంటే మీవి ప్రతిసారి ఇలా జరగకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ కూడా బిజినెస్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి. చాలా మంది అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ తండ్రి అందరూ కలిసి పనిచేస్తున్నారు, కానీ ఎక్కువ సందర్భం మాత్రం తెలిసిన వాళ్ళు ముందు రారు, తర్వాత వస్తారు. ముందు మా పాప వద్దండి, ఇప్పుడు మా పాప చేస్తుంది, ముందు నాకు అక్కర్లేదండి, ఈ బిజినెస్ నాకు వద్దు, నేను జాబ్ చేసుకుంటాను, తను అర్థం చేసుకుంది, పరిస్థితి అర్థం చేసుకుంది, చూస్తుంది ఇక్కడ మంచి డబ్బు ఉంది, ఇక్కడ మంచి పేరు ఉంది, ఫ్రీడమ్ ఉంది, మా డాడీ ఎప్పుడు మాతో ఎప్పుడు ఎక్కడ కావాలన్నా మాకు టైం ఇస్తున్నారు, అదే ఏదో జాబ్ లో ఉంటే టైం ఇవ్వలేరు అని విషయం ఉంది, ఇక ఫ్రీడమ్ ఉంది, ఇవన్నీ విషయాలు తను అవగాహన చేసుకున్న తర్వాత డాడీ ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తానని తను డిసైడ్ చేసింది. అందుకనే మనందరం తెలుసో తెలియకో టీచర్ని తెచ్చాము, ఆ టీచర్ని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళండి చెప్పండి, ఆ రిక్షా అతను తెలుసా అయితే అతను చెప్పండి, అలాగే వాళ్ళ ఇంజనీర్ తెలుసా అయితే వెళ్ళి చెప్పండి, ఇలాగా 100 మందిని బిజినెస్ లోకి తెచ్చియండి అని టీచర్కి మనం ఆ తెలిసిన వాళ్ళ దగ్గర పంపించాము. ఆ 90 మంది వచ్చారు, ఆ 90 మంది మాయమైపోతున్నారు. 90 మంది వచ్చారు, 90 మంది రిటర్న్ కొట్టేస్తున్నారు. ఇంతవరకు మనకు అర్థం కావట్లేదు రీజన్ ఏంటి అని. ఈ తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపకూడదు అంటే గ్రూప్ 1లోకి ప్రాక్టీస్ చేయకూడదు. మరి అందుకే గ్రూప్ 2 అనేది గ్యారంటీ వే టు సక్సెస్ గ్రూప్.
గ్యారంటీ వే టు ద సక్సెస్ గ్రూప్. అంటే ఆ తెలియని వాళ్ళు గ్రూప్ 2 ఎవరండి? తెలియని వాళ్ళు, తెలియని 50 లక్షల మంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే గ్యారంటీగా సక్సెస్ అయిపోవచ్చు. అందుకే తెలియని తెలియ ఆ తెలియని వాళ్ళని ఎలా పరిచయం చేసుకోవాలి, ఎలా నవ్వాలి, ఎలా పలకరించాలి, ఎలా ఫోన్లో మాట్లాడాలి, ఇలాంటి డైలాగులు మాట్లాడాలి. డాక్టర్ దగ్గరికి తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి, ఓకే, ఆ తెలియని టీచర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, ఆ తెలియని స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, ఆ తెలియని హౌస్ వైఫ్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, అసలు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఎలా ఓపెనింగ్ చేయాలి, ఇదంతా చాలా పెద్ద అధ్యయనం ఉంటుంది, చాలా నేర్చుకోవడం ఉంటుంది, నేర్పించాలి మనం టీచర్కి. ఏ గ్రూప్ టార్గెట్ చేయాలి? 1 or 2? 1 or 2? మన టార్గెట్ ఎంత? 2లో ఉండాలి. 2 గ్రూప్. తెలియని వాళ్ళ దగ్గరికి, తెలియని గ్రూప్ 2, తెలియని గ్రూప్ 2, తెలియని వాళ్ళు గ్రూప్ 2, తెలియని వాళ్ళు గ్రూప్ 2. గ్రూప్ 2లో టార్గెట్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ మంది ప్రాస్పెక్ట్స్ ఎక్కడ ఉంటారు? ఏ గ్రూప్ లోని? మీకు అర్థమైపోయింది. గ్రూప్ 2లో ఎక్కువ మంది, 50 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ 520 మంది. ఏ గ్రూప్ లో అసలు తరగరు? ఎస్, గ్రూప్ 2లో. ఏ గ్రూప్ లో ఎక్కువ మంది క్వాలిటీ అండ్ క్వాంటిటీ దొరుకుతారు? గ్రూప్ 2లోనే క్వాలిటీ క్వాంటిటీ దొరుకుతారు. మీరు ఏ లీడర్ అని చూడండి, అతనికి అంత పెద్ద సక్సెస్ వచ్చిందంటే ఆ తెలియని ఆ వ్యక్తులంతా క్లాప్స్ కొడుతున్నారు, టప్పట్లు కొడుతున్నారు, అతను ఎత్తుకుంటున్నారు, డాన్స్ వేస్తున్నారు, నా గురువు అంటున్నారు, నా దైవం అంటున్నారు, నాకు సూపర్ అంటున్నారు. ఆ తెలియని వీళ్ళెవరో అతనికి తెలియదు, వాళ్ళ మామలు కాదు, వాళ్ళ బావ కాదు, వాళ్ళ అక్క కాదు, వాళ్ళ చెల్లి కాదు. ఈ తెలియని వ్యక్తి అతన్ని ఎత్తుకుంటున్నారు. ఎందుకు? తెలియని వ్యక్తి దగ్గర ప్రాక్టీస్ చేసి అతని జీవితాన్ని మార్చేసే మాటలు చెప్పారు. అతను ఈరోజు దేవుడు, రాముడు, సూర్యుడు అయిపోయాడు. అర్థం చేసుకోండి, ఏ గ్రూప్ లో మనల్ని సక్సెస్ తెస్తుంది అంటే 2. తెలియని వాళ్ళు, తెలియని వాళ్ళు. ఏ గ్రూప్ నెవర్ ఎండ్ ద ప్రాస్పెక్ట్స్ ఉంటారు, ఎప్పటికీ తరగరు. గ్రూప్ 2లో ఏ గ్రూపు మన జీవితాంతం సక్సెస్ఫుల్ గా నిలబడుతుంది? గ్రూప్ 1, గ్రూప్ 2? మన జీవితంలో ఏవైతే అచీవ్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ సక్సెస్ అచీవ్మెంట్స్ గ్రూప్ 1 ఇస్తుందా, గ్రూప్ 2 ఇస్తుందా? గ్రూప్ 2 ఇస్తుంది. తెలియని వాళ్ళు. నేను ఇంతకుముందు ఆంబే ఒక గ్రేట్ కార్పొరేషన్ లో వర్క్ చేస్తాను. అక్కడ నాకు చాలా ఎడ్యుకేషన్, అక్కడ కూడా నేను చాలా ఫెయిల్యూర్ అనుకున్నాను, కానీ అక్కడ కూడా ఎడ్యుకేషన్ తీసుకున్నాను. నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్క్ ఎడ్యుకేషన్ అక్కడ తీసుకున్నాను. అందులోని చీఫ్ ఉన్నారు, రిచ్ డెవోస్. అతను నేను విన్నాను, ఒక క్యాసెట్ లో చెప్తారు. చాలా మంది సక్సెస్ లీడర్స్ అందరూ ఇదే చెప్తున్నారు, ముందు తెలిసిన వాళ్ళ దగ్గరకు మన టీంని పంపకూడదు అంటే పంపకూడదు. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిజినెస్ తెచ్చుకునే కళ, తెచ్చుకునేటువంటి ఏం చెప్పొచ్చు దాన్ని, విధానం, ఆ టెక్నిక్స్ అవన్నీ మన టీంకి నేర్పించి ఆ తర్వాత మనం వాళ్ళని వదలాలి. నాకు కూడా ఇప్పుడిప్పుడే ఈ గేమ్ అర్థమవుతుంది. అనుభవం నుంచి క్యాసెట్ ఇదంతా ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. ఈ యొక్క ఫౌండేషన్ అంటే ఏంటి. ఇంతకుముందు ఫౌండేషన్ అంటేనే నాకు తెలియదు, పునాది వేయాలని నాకు తెలియదు. పిచ్చిగా పనిచేశాను, పిచ్చిగా పరుగులు తీసాను, ఏం అవ్వలేదు జీవితంలో. ఎందుకు అవ్వట్లేదబ్బా, ఎందుకు అవ్వట్లేదు బుర్ర పీక్కుంటే అద్భుతంగా భగవంతుడి సబ్జెక్ట్ అందించాడు. అర్థమవుతుంది ఇప్పుడు. అందుకనే ఐ ఆల్వేస్ ప్రాక్టీస్ గ్యారంటీ వే టు ద సక్సీడ్ గ్రూప్. ఏదైతే ఉందో సెకండ్ గ్రూప్, ఆ గ్రూప్ లో మనం పనిచేయాలి. ఇది రెండో పునాదండి, ఇది రెండో పిల్లర్, ఇది రెండో ఫౌండేషన్. మొదటి ఫౌండేషన్ సిగ్నిఫికెంట్ లైఫ్ స్టైల్ అని డిసైడ్ చేశారు, అక్కడ 4 స్టేజ్లు దాటారు. అక్కడి నుంచి ఇప్పుడు రెండో పునాది ఏంటి సక్సెస్ అవ్వడానికి అని చూస్తే, ప్రాక్టీస్ అంతా ఫెయిల్యూర్ లో చేసుకొని కూర్చున్నాం. మనం అనుకున్న సక్సెస్ దొరకలేదు. ఈ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన గ్రూప్ ఉంటుంది, అది ఫెయిల్యూర్ గ్రూప్. ఈ తెలియని వాళ్ళ గ్రూప్ సెకండ్ ఉంటుంది. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తేనే రాదు సార్, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవడు చెప్తే ఎవడు వింటాడు సార్. ఇది పెద్ద పేదరికమైన ఆలోచన, మన ముందుకు అడుగు వేయకుండా చేసే ఆలోచన ఇది.
తెలియని వాళ్ళ దగ్గరికి ఎలాగ వెళ్ళాలి సార్? ఆ కార్యక్రమం ఉంది ఇక్కడ, ఆ విషయం ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆ తెలియని వ్యక్తి దగ్గరికి ఎలాగ వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎంత నేర్చుకోవాలి, అంతా ఈ టాపిక్ లో వస్తుందండి. చాలా అద్భుతమైనటువంటి టాపిక్ ఇది, చాలా వండర్ఫుల్ టాపిక్ అన్నమాట. సో అందుకని మనం ఈ యొక్క గ్రూప్ ఏదైతే ఉందో, ఈ గ్రూప్ 2లోని అంటే మీన్ పిల్లర్ 2 ఏదైతే ఉందో అది మనకి ఏంటి అంటే ప్రాక్టీస్ ఏ గ్రూప్ లో చేయాలి. ఆల్వేస్ ప్రాక్టీస్ గ్యారంటీ సక్సెస్ గ్రూప్ లో అది సెకండ్ పిల్లర్. అంటే ఎప్పుడు మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే గ్రూప్ 2 ఆ తెలియని వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయాలనే విషయం మనం తెలుసుకోవాలి. సో అలాగే రేపు 3వ పిల్లర్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందాము. 3వ పిల్లర్లో మనకి ఏముంటుందంటే ఇప్పుడు ఆ తెలియని వ్యక్తులు ఎవరు, ఆ తెలియని వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, అక్కడ ఏం డైలాగ్ చెప్పాలి, వాళ్ళని ఎలాగ వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడానికి ఎలాగ నేను ఉండాలి, ఎలాగ నవ్వాలి, ఎలాగ షేక్ హ్యాండ్ ఇవ్వాలి, కలిసిన తర్వాత ఎలా ఓపెన్ చేయాలి, అతని ఇదంతా చాలా పెద్ద కంటెంట్ ఉందండి. సో దీని గురించి మనం రేపు చక్కగా డిస్కస్ చేద్దాము. 5 నుంచి 6 పాపం మనం చాలా ఇబ్బంది, మళ్ళీ ఎందుకంటే జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్ పిల్లలకి పంపించాలి, స్కూల్కి డబ్బాలు కట్టాలి, క్యారేజీలు కట్టాలి, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి 5 నుంచి 6 చాలా ఇనఫ్. 5, 6 అయిపోయింది. కాసేపు ఏవైనా మీతోని మీకు ఇంకా అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే అది డిస్కస్ చేయడానికి ఒక పావు గంట 20 నిమిషాలు మనం స్పెండ్ చేద్దాము. చేయడానికి అవకాశం ఉంటే చెయ్యండి, మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. లేదు నాకు పని ఉందంటే మీరు లీవ్ వచ్చండి. మళ్ళీ ఉదయం 5 గంటలకు మాత్రం మీరు తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనం ఎవరెవరైతే వస్తున్నారో మీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ రేపు రావడానికి చూడండి. ఎందుకంటే ఒక రోజు విని మధ్యలో మిస్ అయిపోతే ఏమీ అర్థం కాదండి. సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది, లాస్ట్ క్లైమాక్స్కి వెళ్తే అర్థం కాదు, ఇంటర్వ్యూలో వెళ్ళినా అర్థం కాదు. అంటే మొదటి వినేసి ఇంటర్వ్యూల తర్వాత వచ్చేస్తే క్లైమాక్స్ దాన్ని ఎలాగ ఏం జరిగిందో అది మనకి అర్థం కాదు, ఏం తెలుసుకోవాలి. అందుకని వెరీ ఇంపార్టెంట్ అండి ఇది, చాలా మంచి ఇది కావాలి మన గ్రూప్ కి. ఇది లేకపోవడం వల్ల టీము నిల్చోట్లేదు అన్న ఒక ఆలోచనతో నేను ఇది చేయడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపు థర్డ్ పిల్లర్ ఏదైతే ఉందో ఫౌండేషన్ 3కి మనం రేపు వెళ్దాము, దాని గురించి రేపు డిస్కషన్ చేద్దామండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ గ్రూప్ లీడర్స్, రమేష్ గారు అండ్ పుల్లయ్య గారు, విజయ వెంకటేష్ గారు, రమేష్ గారు, మురళి గారు, నక్కా వెంకటేష్ గారు, నరేష్ గారు, శ్రీన్ గారు, గౌరీ మేడం గారు, అందరికీ నేను లీడర్స్ అందరికీ, అలాగే పార్టిసిపేట్ చేసిన మీ టీం అందరికీ, మన టీం అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ సెషన్ ఇచ్చినందుకు. ఈ రోజు 2 టాపిక్స్ పైన ఎక్సలెంట్ సెషన్ సార్. అందరం ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాము, ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం అనే విషయాన్ని చాలా క్లియర్ గా తీసుకున్నాం సార్. గ్యారంటీ ఫెయిల్యూర్ గ్రూప్ ప్రాక్టీస్ ఫెయిల్యూర్ గ్రూప్ గ్యారంటీ వే టు ద సక్సెస్ ప్రాక్టీస్ గ్రూప్ లో మేము ఏ గ్రూప్ లో ఉన్నాం అనేది రోజు అర్థమైంది సార్. చాలా బాగుంది సార్ మీ సెషన్. నోయింగ్ పీపుల్, అన్నోయింగ్ పీపుల్ ఎవరికి చెప్పాలి, ఎక్కడ క్వాంటిటీ క్వాలిటీ ఉంది, విషయాలన్నీ గురించి చాలా ఎక్సలెంట్ గా తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్ మాకు ఈ సెషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఈ సెషన్ ఇచ్చినందుకు. ఎక్కువ మంది క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారంటే అన్నో పర్సన్స్. సో మనం తెలిసిన వాళ్ళ దగ్గర ఎంత వెళ్ళినా అక్కడక్కడే ఉంటాం. సో ఇప్పుడు సిద్ధార్థ్ సింగ్ గారు కానీ ఎవరైనా సరే ఇంత హ్యూజ్ అమౌంట్స్ ఎందుకు వస్తున్నాయంటే లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ టీము లక్ష్యంలో ఉంది. సో ఇలా మనకు కూడా మనం మల్టిపుల్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ నేర్చుకుంటూ సో మన టీమ్ హ్యూజ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఎలా ఈ ఎన్నో పర్సన్తో ఎలా అని మీరు క్లియర్ గా చెప్పారు. సో రేపు కూడా సెషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సో ఇంకా క్లియర్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఎవరైనా లీడర్స్ మాట్లాడతారండి, మాట్లాడండి. ఓకే సార్. అండ్ చాలా మంది రేట్ చేశారు. అనిల్ కుమార్ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. Sir, good morning, sir. Good morning, all of you. గుడ్ మార్నింగ్ అనిల్ గారు, మాట్లాడండి. సార్ మీరు చెప్పిన సబ్జెక్టులకి ప్రతిదీ మంచిగా చెప్తున్నారు సార్.
మాకు అర్థమవుతుంది. ఉమ్, అది చెప్పిందలా ప్రతిదీ వింటూ ప్రతిదీ చేస్తే మేము సక్సెస్ వెళ్దాం అనిపిస్తుంది. మధ్యలో ఒకటి చెప్పారు చూసారు సార్, గేమ్ గురించి. పెద్దోళ్ళు కన్నా చిన్నోళ్ళు ఆడతారు ఎక్కువ. వాళ్ళతో పాటు మనం ఆడితే మనం ఓడిపోవచ్చు చెప్పలేం కదా, వాళ్ళు ప్రాక్టీస్తో ఆడతారు అన్నారు కదా. ఉమ్. అందులో ఒక స్టోరీ ఉంది సార్, నేను చెప్పాలని నాదే సార్, అది కూడా చెప్పొచ్చా సార్? సార్ సార్ చెప్పండి. ఫీడ్బ్యాక్. ఓకే ఓకే సార్. ఓకే సార్, పర్లేదు, నేను తర్వాత నేను చెప్పుకోవచ్చు. కానీ చిన్నపిల్లలతో ఆడినప్పుడు కూడా పెద్దవాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజుకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మనం మధ్య మధ్యలో వెళ్ళి ఆడుతూ ఉంటాం కాబట్టి మనం ఓడిపోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఆ గేమ్ రూల్ తెలియకపోతే మనం ఓడిపోతాం, తెలుసుకొని ఆడితే గెలుస్తాం. అవును థ్యాంక్ సార్, యూ అవును. అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. ఓకే, యాక్చువల్లీ ఈ గ్రూప్ లోని షేక్ నాగూర్ భాష హ్యాండ్ రైజ్ చేస్తారు. ఈ గ్రూప్ లో చాలా మంది మీ గ్రూప్ లో హ్యాండ్ చేశారు, మాట్లాడదాం, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఓకే సార్. నాగూర్ భాష గారు హ్యాండ్ రైజ్ చేస్తారు, మాట్లాడండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వట్లేదండి. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి ఇప్పుడు. వాసు గారు, ఆల్మీట్ కూడా ఒకసారి టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది ఓపెన్ అవ్వట్లేదు ఏంటో మరి. మాట్లాడండి, మాట్లాడండి అమ్మా రమాదేవి గారు. నా గోల్ వచ్చేసి వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ లీడర్స్ అందరికి. ఈ రోజు సెషన్ అయితే చాలా బాగా నచ్చింది సార్. ఏ ఒక్క పాయింట్ మిస్ పోతాను నన్ను దగ్గర పెట్టుకున్నాను అయిపోయిన దాకా. చెప్పారు సెకండ్ పాయింట్ అని, కొత్త వాళ్ళక తోటి ఎలా రావాలి లీడర్స్, మన టీం ఎలా రావటం లేదు, ఎలా రావాలనేది బాగా చెప్పారు సార్. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళతో టీం సెట్ చేసుకోవాలని చెప్పారు సార్ బాగా. అదైతే బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాకు ఇలాంటి మార్నింగ్ రోజు ఇలాంటి మంచి సెషన్ ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, ఉంటాను. థ్యాంక్ యూ మా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. నాగూర్ భాష గారు మాట్లాడండి. మాట్లాడండి సార్, మీరు ఓపెన్ అయింది, మీది అన్మ్యూట్ అయింది. ఓకే, సో వాసు గారు మాట్లాడచ్చు. ఎస్కే కాజా గారు మాట్లాడండి. వాయిస్ వినిపించట్లేదు సార్. హలో, వాయిస్ క్లియర్? ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. విషయాలు ద్వారా చాలా చక్కగా చెప్తున్నారు సార్. చాలా గ్యారెంటీ పిల్లలు చాలా చక్కగా చెప్పారు సార్. చాలా స్టార్టింగ్ నేను ఇలా చేశాను, తెలియక చాలా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మంది చెప్పినప్పుడు ఇలాగే చెప్తుంటారు అనుకోండి. చాలా చక్కగా చెప్పారు. చాలా విషయాలు మీ దగ్గర నుంచి మనం విషయాలు థ్యాంక్ యూ సార్. కాజా గారు రెగ్యులర్ గా వస్తున్నారా మీరు? మిస్ అవుతున్నారు.
మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. నాగుల్ భాష గారు మాట్లాడండి. ఓపెన్ అయింది సార్, మీది ఓపెన్ అయింది, మాట్లాడండి. ఓకే, సో ఇక్కడ మురళి గారు మాట్లాడండి. కుమీర మురళి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు ఇంకా కంటే ఈరోజు ఇంకా రోజు రోజు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటా ఉన్నాం సార్. సో మనకి రోజు ఫీల్డ్ వర్క్ చేసి అలసిపోయినట్టుండి మంచిగా ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని పడుకోవడం కాదు, ఎర్లీ మార్నింగ్ జూమ్ అటెండ్ అవ్వడం వల్ల ఎంతో కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుంటా ఉంటాం. ఆ సబ్జెక్ట్ ని మన టీం మెంబర్స్ కి నేర్పిస్తా ఉంటాం. సో ఇది నచ్చంది చేస్తే నచ్చింది వస్తుంది అని చెప్తున్నారు సార్ మీరు. 100% ఓపిక ఉన్నా లేకపోయినా ఆ ఓపికతో మనం ఈ జూమ్ వినటం వల్ల ఆ ఓపికనే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుందని చెప్తున్నారు సార్ మీరు. 100% ఇది ఖచ్చితంగా సార్. సో సక్సెస్ కి ఫెయిల్యూర్ కి, సో ఒకసారి ఫెయిల్ అయిన వ్యక్తి మళ్ళా ఒకసారి సక్సెస్ కోసానికి పరిగెడుతున్నాడు అంటే 100% అది సక్సెస్ కోసానికి సార్. 100% సక్సెస్ తీసుకోవడానికి. సో అది నేను సార్. ఒకసారి నాకు పరిచయం అయినప్పుడు నేను నెగ్లెక్ట్ చేశాను. సో ఫెయిల్ అయ్యి మళ్ళీ పడి లేచి మళ్ళీ జర్నీ చేస్తా ఉన్నాను సార్. సో జర్నీ చేసిన తర్వాత కూడా నాకు ఇంత మంచి సబ్జెక్టులు దొరకదో సార్ వాళ్ళు పట్టించుకోరో నన్ను అనుకున్న నేను. సో మళ్ళీ మీ స్టార్టింగ్ లో ఏదైతే మీ జూమ్ సారీ సార్, మీది వరంగల్లో మీటింగ్, నేను ఫస్ట్ మీటింగ్ విన్నాను, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ కావచ్చు సార్ వాళ్ళది. సో మేము మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చినాం కదా, మాకు సపోర్ట్ చేస్తారో చెయ్యరో అని అనుకున్నాను సార్ నేను. సో అంత రెట్టింపుగా మీ దగ్గర నుంచి నాకు సబ్జెక్ట్ దొరుకుతా ఉంది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, సుల్తాన్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ ఎక్సలెంట్ ఉంది సార్, చాలా బాగుంది సార్. ఈ చిన్న విషయాలు బయటికి చెప్పిపోయేంత క్యాపబిలిటీ లేకపోవచ్చు, కాకపోతే మనసుతో అర్థం చేస్తున్నాను సార్. అది ఆ భావాలు నేను వ్యక్తపరచలేకపోతున్నాను అంతగా. కాకపోతే మీరు చాలా విషయాలు చెప్పారు సార్. మీతో మన అప్లైన్స్ మన వెంబడి తిరుగులాడుతూ ఆయన ఓపెన్ చేసుకుంటున్నారని చెప్పారు సార్. పని చేయండి మీకు వెంటపడుతున్నా అని చెప్పారు. దాన్ని పెన్సిల్తో పోల్చేస్తారు. ఎక్సలెంట్ సార్. పెన్సిల్ చెక్కకపోతే నిజంగా దాంట్లో రాయలేంత ఎందుకు పనికిరాదు. చెప్పిన మాట వాస్తవం అది. తర్వాత తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అన్నారు సార్. తెలిసిన వాళ్ళు మనకు చాలా తక్కువ మంది ఉంటారు. మన గతం తెలిసి ఉంటుంది కాబట్టి వీడు ఇంతేరా బాబా అని తెలియని వాళ్ళకి మనం ఏంటనేది తెలియదు. మనం ఏం చెప్తున్నాం వింటారు సార్. ఫస్ట్ వాళ్ళు విన్న తర్వాత బాగా అనిపిస్తే వాళ్ళు మనం ఫాలో అవుతుంది సార్. తర్వాత తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళంతా డిస్కరేజ్ చేయరు సార్. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. మాట నిజంగా మనసులో ఎప్పుడు ఉండాల్సింది. కాకపోతే ఈ తెలియని వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది నాకు ఈగర్ గా వెయిటింగ్ లో ఉన్నాను సార్. రేపు డిసిషన్ కోసం నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, బాగానే అర్థమైంది, బాగానే మీ భావన చెప్పారు. ఎందుకు బాగా చెప్పలేను అనుకుంటున్నారు? ఆ నెగిటివ్ ఎందుకు వస్తుంది మైండ్ లోకి? ఫస్ట్ దాన్ని చంపియండి, దాన్ని తీసియండి. చాలా బాగా మీ భావన తెలియజేశారు, చాలా అద్భుతంగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగా మీకు అర్థమైంది. సెషన్ అర్థం అవ్వలేదేమో అనుకుంటున్నారు, కానీ అర్థమైంది మీకు. రేపు సెషన్ గురించి వెయిట్ చేస్తున్నాను అంటే అర్థం కాకపోతే రేపు రాను సార్ అంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో సైదులు, లక్ష్మీ సైదులు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మాట్లాడండి. చెప్పిన ఇప్పుడు టీచర్ ఎలా రెడీ అవ్వాలి, టీచర్ ని ఎలా అనేది నేను ఫస్ట్ నుంచి వింటాను. ఆమె పీపుల్స్ కి చెప్పాలా, అన్ పీపుల్స్ కి చెప్పాలా, మనం వేరే వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తే సక్సెస్ అనేది పాయింట్ లో ఆగిపోయినాం ఈ రోజు. అది రేపు కూడా తెలుసుకుంటా సార్. మీరు చెప్పిన
ఈ పాయింట్లు మొత్తం మార్చుకొని ముందుకు వెళ్తాం సార్. చాలా మంచిగా ఉంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సో శిరీష తిరుపతి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి. చాలా చాలా బాగుంది సార్. మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని అనుకుంటూ మనం వెళ్తూ ఉంటాం ఎలా చెప్పాలి అనేది. బట్ నాకైతే ఈరోజు చాలా హ్యాపీ. తెలిసిన వాళ్ళు వచ్చిందంటే మన టీం వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి చెప్పగలుగుతాం కూడా. చాలా సో ఇంకొకరికే ఛాన్స్. సుబ్బారావు గారు, తర్వాత మనం ఆ గ్రూప్ లోకి వెళ్దాము. సుబ్బారావు గారు మాట్లాడండి. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయద్దు. జి సుబ్బారావు గారు, మీరు హ్యాండ్ రైజ్ చేస్తారని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్. నా పేరు సుబ్బారావు. ఎంఎస్ఆర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సార్ నేను. ఓకే సార్. మీరు 4 days నుంచి చెప్తున్నటువంటి క్లాసుల్లో టీచర్ గా సంబంధిస్తున్నారు. నేను కూడా టీచర్ సార్. స్కూల్లో టీచర్ ప్రిన్సిపల్ గా ఇస్తున్నాను. వెరీ గుడ్ సార్. కంగ్రాచులేషన్స్. అయితే 4 years బ్యాక్ 4-5 years బ్యాక్ ఎంఎస్ఆర్ గారు నన్ను దీని గురించి చెప్పడము, దాని ప్రొడక్ట్స్ వాడటం జరిగింది సార్. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాను. నేను కొద్దిగా స్కూల్ షెడ్యూల్ వల్ల. రీసెంట్ గా మా రిలేటివ్ బామర్ది ద్వారా తెలుసుకోవాలి, పూర్తిగా దీని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కంపెనీ గురించి చాలా తెలుసు. మరొకసారి ఒకటే మాట, చాలా మంది స్టూడెంట్స్ చదువు చెప్తున్న పిల్లలు ఎంతో మంది కొంతమంది సెటిల్ అవుతున్నారు, కొంతమంది సెటిల్ కాలేదు. అందరూ వాళ్ళ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు బాధ అనిపించేది. ఈ ప్లాట్ఫామ్ యొక్క గొప్పతనం తెలుసుకొని మరి మళ్ళీ రావడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క క్లాసులు, మీరు చెప్తున్నటువంటి మార్నింగ్ క్లాసెస్ వింటూ ఉన్నాను ప్రతిరోజు కూడా. చాలా వండర్ఫుల్. మీరు మరి నెట్వర్క్ మార్కెటింగ్ గా కాకుండా అద్భుతమైనటువంటి గ్రేట్ ఇన్స్పైరబుల్ టీచర్ గా అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగా చెప్పారు సార్. నిజంగా కూడా ప్లాట్ఫామ్ లో ఎదగడానికి మీరు ఇచ్చినటువంటి సూచనలు గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. నిరుద్యోగ సమస్య మనం చాలా భారతదేశం పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద సమస్య. ఆ సమస్య నిర్మూలించడానికి ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి సజెషన్స్ తీసుకొని ముందుకు పోయినట్లయితే ఎంతో మందిని మరి మన భావి భారత పౌరుల్ని అత్యున్నత స్థాయిలో నింపడానికి మీ యొక్క ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సజెషన్స్ ఉపయోగపడతాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఈసారి గట్టిగా మంచి సక్సెస్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రేమ్చంద్ గారు ఇంకా మన గ్రూప్ లో మాట్లాడించండి, క్లోజ్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మన వాళ్ళు వచ్చేసి కొద్దిగా త్వరగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. రమేష్ సార్, పుల్లేష్ సార్ ఒకసారి హ్యాండిల్ చేస్తారా? ఓకే అండి. నిరంజన్ గారు ఒకసారి ఇన్విట్ ఇచ్చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. ఎక్సలెంట్ సార్. మనం సక్సెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరం కావాలనుకుంటున్నాం, కానీ 95% ఫెయిల్ అవుతున్నారు, కేవలం 5% మాత్రం సక్సెస్ అవుతున్నారు. ఆ 5% ఎందుకు సక్సెస్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే మనకు చిన్న చిన్న మిస్టేక్స్. సో అందులో ఏంటంటే మరి మాకు ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి సెషన్ ఇచ్చారు సార్. ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎంత ఫెయిల్ అవుతున్నాం, తర్వాత మనం ఎక్కడ సక్సెస్ కాలేకపోతున్నటువంటి చాలా క్లారిటీగా మాకు అర్థమైంది సార్. చిన్న చిన్న మిస్టేక్స్ వీటిని మార్చుకుంటే 100% సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. సుచేత గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. సార్ నేను స్పిరిచువల్ అండ్ సోషల్ వర్క్ లో పార్టిసిపేట్ అవుతుంటాను సార్. అయితే సార్ మీ సెషన్ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఎంత సేవ చేయొచ్చు అనేది కూడా పాయింట్అవుట్ చేశారు సార్. నాకు చాలా బాగా నచ్చింది సార్.
నేను కొన్ని రోజులుగా స్పిరిచువల్ వాళ్ళ నుంచి కానీ సోషల్ సర్వీస్ వాళ్ళ నుంచి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసిన సార్. మళ్ళీ ఈ వర్క్ అంటే బిజినెస్లోకి వెళ్ళిపోతుంది, కమర్షియల్గా వెళ్ళిపోతుంది అని చెప్పి. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో బిజినెస్ చేసుకుంటే స్పిరిచువల్ వర్క్ కానీ సోషల్ వర్క్ కానీ మనం ఎంతైనా సర్వీస్ ఇవ్వచ్చు అనేది ఈరోజు మీ ద్వారా నాకు చాలా క్లారిటీ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నారాయణ సార్ అన్మిట్ ఇచ్చాను సార్. శ్రీంబీజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నారాయణ సార్ మాట్లాడండి సార్. సార్ మంచి సెక్షన్ సార్. ఎందుకంటే నాకు లైఫ్ నాకు అర్థమైంది సార్. ఎందుకంటే ఎక్కడ పరిగెత్తుతున్నాను అర్థమైంది. నా తరపున మా మిస్సెస్ తరపున ఉండడానికి చాలా మంది బాగా, కానీ ఇవి దీంట్లో ఒకసారికి కూడా ఎవరు కూడా సహకరించట్లేదు. మేబీ అయినా కూడా నిలబడ్డాము. సరే బంధువులు సహకరించిపోయిన చివరికి మా అమ్మ లేదు సార్. ఎందుకంటే 8 months అవుతుంది సార్ నువ్వు ఎస్టేజ్ మానుకుంటే నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాను మా అమ్మగారు అంటాం అన్నది నాకు అయినా కూడా మా నువ్వు ఇప్పుడు కాబట్టి రేపు ఏదైనా సార్ అర్థం చేసుకుని నా దగ్గరికి వస్తామమ్మా, నేనేది వెస్టేజ్ వదిలే ప్రసక్తి లేదంటే 8 నెలలు అవుతుంది సార్ నా దగ్గర రాక మా అమ్మ. నేను వెళ్ళినాక సాగా మాట్లాడట్లేదు. అయినా కూడా నేను ఒకటే అనుకున్నాను సార్, విజన్ అనేది తప్పనిసరిగా కంపెనీకి ఉన్నప్పుడు మనకు ఎందుకు ఉండకూడదని మా నేను మా మిస్సెస్ నిలబడ్డా సార్. ఎవరు సహకారం లేకపోయినా కూడా బయట వాళ్ళతో సపోర్ట్తో నేను నిలబడ్డాను సార్. టీం అని ఇది అయినపోయినా మళ్ళీ కొత్తగా నిర్మించుకున్నాను సార్. ఎందుకంటే తప్పనిసరిగా సక్సెస్ అనేది ఉంది సార్. ఎందుకంటే సక్సెస్ అయిన పీపుల్ మొత్తం కూడా చాలా మంది బాధల్లోనే సక్సెస్ అయ్యారు సార్. మేబీ అలాంటి బాధల కంటే వాళ్ళ పడ్డ బాధలతో నాది ఒక బాధ కాదనుకొని నిలబడ్డాను సార్ నేను. సో ఏదో ఒక రోజు సార్ తప్పనిసరిగా మా అమ్మ అర్థం చేసుకుని నా దగ్గరికి వస్తానికి గోల్ నిజంగా సార్ చాలా బాధగా ఉంది మాట్లాడటానికి కూడా. తప్పనిసరిగా నేను ఏది వెస్టేజ్ అయితే మానుకునే ప్రసక్తులు ఉంటే వెస్టేజ్లో ఉండాలి, పోతే ప్రాణం అనేది పోవాలి సార్. ఆ నిర్ణయంతో నేను నిలబడి సార్. ఏదో ఒక రోజు కూడా మా అమ్మగారు కూడా అర్థం చేసుకుని మా దగ్గరకు వస్తారనుకున్నాను సార్. తప్పనిసరి టీంని ఇప్పటివరకు ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు చెప్పిన గైడెన్స్ ప్రకారంగా నేను అమలు పరుస్తూ A1లో అయితే ఏం అర్థం కాలేదు సార్. మీరు చెప్పినట్టు రేపు కూడా సెక్షన్ అనేది ఏం చెప్తారో కూడా ఎలా బిల్ చేసుకోవాలనేది నిన్న మీరు కొన్ని పాయింట్లు చెప్పారు సార్ గుంటూరు, అది కూడా నోట్ చేసుకున్నాను సార్. సార్ నిజంగా సార్ మంచి సెక్షన్ సార్. మీరు మళ్ళీ మాకు రావటం కూడా నాకైతే నా లైఫ్ని మీ కళ్ళ ముందు చూపించారు సార్. బట్ నిలబడితే సక్సెస్ వస్తుందని మాట ఒకటే నేను పట్టుకుని ఉన్నాను సార్. తప్పకుండా సార్ నారాయణ గారు. ఆ రోజు ఏ రోజు కాదు సార్, అతి త్వరలోనే వస్తుంది. ఒక కారు కొనుక్కొని అమ్మ నీ గురించి కారు అమ్మ అని చెప్పానండి, అమ్మ పొంగిపోతారు అన్నమాట. ఈ కారు గురించి ఈ లైఫ్ ఇవ్వాలని నేను ఇంత కష్టపడ్డాను, అందుకే నీ మాట కాదన్నాను అని చెప్పి ఆ రోజు అమ్మగారు అర్థం చేసుకుంటారులేండి. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. నో ప్రాబ్లం సార్. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అది చాలా పెద్ద సమస్యగా మనకు భావన అయిపోతుంది. ఇది ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగా మీరు భావించండి, ఆ సమస్య మీకు ఏమీ కాకుండా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వెంకన్న గారు అన్మిట్ ఇచ్చాను చూడండి సార్. గుడ్ మార్నింగ్ శ్రీంబీజీ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. సార్ గురూజీ మెంటర్ గారి నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినటువంటి వెస్టేజ్ ట్రాక్ గ్రూప్ 2, గ్రూప్ 1. గ్రూప్ 1లో వాళ్ళు లక్ష్యాన్ని చేరుకోలేము, గ్రూప్ 2లో లక్ష్యాన్ని చేర్చుకుంటారు. చాలా అద్భుతంగా అర్థమైంది సార్. ధైర్యంతో లక్ష్య సాధన కృషి చేయాలనేటువంటి నిరంతర ప్రక్రియ చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలా చాలా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. అన్మిట్ ఇచ్చాను చూడండి లింగస్వామి గారు. శ్రీంబీజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వందనాలు గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. సార్ మీరు ఈరోజు చెప్పిన సెషన్స్ ప్రాక్టీస్ సార్ చాలా చక్కగా నాకు అర్థమైంది సార్. తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఇంకా క్లారిటీ వచ్చింది సార్. తెలిసిన వారి కంటే తెలియని వారే చాలా మన ముందు పోవడానికి చాలా ఇది చేస్తారని చెప్పి సార్. నేను ఫస్ట్ అంటే ఇంతకుముందు మీ సెషన్ వినడం ఫస్ట్ టైం సార్. 5 రోజుల నుంచి వింటున్నాను సార్. రేపటి కోసం కూడా, రేపు తరాలకు కూడా మేము చెప్పడానికి కూడా బలంగా నాటుకుపోయింది సార్ మీరు చెప్పే విషయాలు మేము చెప్పడానికి కూడా సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. రామర్ సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీంబీజీ గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. సో వండర్ఫుల్ సెషన్ ఈ రోజు నేను తీసుకున్నాను సార్. ఏంటంటే ఈరోజు నేనైతే ఏదైతే నిర్ణయించుకున్నానో ఆ నిర్ణయానికి ఏం చేయాలనేది ఈరోజు క్లారిటీ ఉంది సార్. ఈ రోజు కాదు, గత 4 రోజుల నుంచి కూడా మీ సెషన్ వింటూ ఉన్నాను సార్. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఈ రోజు చెప్పినటువంటి సెషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ముందుకెళ్తానని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. అన్మిట్ ఇచ్చాను చూడండి.
షేక్ ఖాదర్ గారు అడ్మిట్ ఇచ్చాను. విజయ్ గారు అడ్మిట్ ఇచ్చాను. ఓకే, మాట్లాడండి సార్. ప్రేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ గురూజీ. నేను గుడ్ మార్నింగ్ మాట్లాడండి. జీవితంలో నిలబడాలంటే వెస్టేజ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరు చెప్పిన స్టేషన్లో మనకు చాలా విధి విధానాలు ఉన్నాయి సార్. ఫస్ట్ మనకు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను సార్. దీనివల్ల వెస్టేజ్ లో నిలబడితే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము చూసాంలే చేసాంలే అని అంటారు సార్. కానీ మేము తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే సార్ మీరు ఇట్లా ఉంటుందా, ఈ విధంగా ఉంటుందా అని మాట్లాడతారు సార్. మాకు మీరు చెప్పిన స్టేషన్ బాగా సూపర్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. విజయ్ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్. సార్ ఈరోజు సెషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే 4 రోజులు ప్రతిరోజు వింటున్నాం సార్. వచ్చేసి ఏంటంటే మనం ఫస్ట్ ఈ సిస్టంలోకి వచ్చినప్పుడే ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. మన అక్క అంటూ మన బామర్దులు అంటూ వెళ్ళిపోతుంటాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొడితే ఆ దెబ్బ అనేది మనకు మనసుకు గట్టిగా తగులుతుంది సార్ మీరు అన్నట్లు. ఇంకా దాన్ని చూసి మనం వెనకడుగు వేస్తుంటాము. కానీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం అంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తుంటారు, మనం ఇస్తుంటాము. చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విజయ్ గారు. చాలా మంది హ్యాండ్ రైజ్ ఉన్నారండి. ఇంకొకరితో ఇద్దరితో మాట్లాడించండి సార్, క్లోజ్ చేద్దాము. గుడ్ మార్నింగ్ సార్, శ్రీమ్ రిజీ. గుడ్ మార్నింగ్ మహా గురూజీ గారు, వెంకటేష్ గారికి అండ్ మా రమేష్ సార్ చెప్పినందుకు వచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు సార్. కంటిన్యూ 4 days నుండి మీ సబ్జెక్ట్ వింటున్నాము. దాంట్లో మీరు ఏదైతే ఈరోజు చెప్పారు సార్, కమ్యూనికేషన్ విత్ ది అదర్ పీపుల్స్, మన వాళ్ళకంటే పక్క వాళ్ళే మనకి సహాయం చేస్తారు అనే దాంట్లో అక్షరాల సత్యం సార్. ఎందుకంటే నా దాంట్లోనే నేనే ఆ విధంగా జరిగింది కాబట్టి. సో మనము కూడా ఏంటంటే తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తేనే వాళ్ళు మీరు చెప్పినట్టు మనకి సపోర్ట్ గా ఉంటుంది సార్ అది. అండ్ ఎక్సలెంట్ సెక్షన్స్, మీ పాయింట్స్ అన్ని వాల్యుబుల్. మీ ఎక్స్పీరియన్స్ వల్ల మాకు కూడా పాయింట్స్, మాకు ఎదుగుదలకి మా టీం ఎదుగుదలకి కూడా ఈజీ స్టెప్స్ కి కాస్త మూమెంట్ అవుతుండే సార్. ఇట్స్ ఏ వెరీ వండర్ఫుల్ సెక్షన్ సార్. వి నోటెడ్ యువర్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ సార్. సార్ సార్ పుల్లయ్య సార్, రమేష్ సార్ ఉన్నారు, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. పుల్లయ్య సార్ అడ్మిట్ ఇచ్చాను. థ్యాంక్ యూ ప్రేమ్ సార్. అప్పుడే హ్యాండ్ రైజ్ అనుకున్నా కానీ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గురూజీ, మహా గురూజీ, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ పుల్లయ్య సార్, మాట్లాడండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఈ 5 రోజుల నుంచి మాకు నెంబర్ 1 సబ్జెక్టు లెసన్స్ ఇస్తున్నందుకు సార్. ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే ఎస్, తెలిసిన వాళ్ళ పరిగెడితే మనకు వాళ్ళు డిస్కరేజ్ చేసేసి మనకు ఎంకరేజ్ చేయరు. దానివల్ల రియల్ గా నాకు కూడా స్టార్టింగ్ లో అనుభవం వచ్చింది సార్. నిన్న మొన్న కూడా మా దాంట్లో ఒక లీడర్, ఒక డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అయ్యి ఓన్లీ రిలేషన్ అనుకుంటూ పోయిండు. ఇప్పుడు నిన్న ఏమంటుంటే ఎవ్వరు నా మాట్లాడట్లేదు, నా నుంచి కాదు నేను బంద్ చేస్తా అనడం జరిగింది సార్. నేను ముందే చెప్పిన అట్లా ఓకు ఇట్లా ట్రైనింగ్స్ అట్లా ముందు మీటింగ్స్ వినండి ప్లస్ ట్రైనింగ్ తీసుకోండి అంటే నాకంతా తెలుసు అని పోయాడు. ఆఖరికి నిన్న నుంచి మా చుట్టాలలో ఎవరు పోయినా నన్ను దేకట్లేదు, చూడట్లేదు, ఎవరు ఎంకరేజ్ చేస్తలేరు, ఎవరు వినట్లేదు అని చెప్పేసి ఆగిపోయింది సార్. ఇది రియల్ మీరు చెప్పిన సబ్జెక్ట్. ఎస్, ఎవరైనా మన అన్నోన్ పర్సన్స్ తోటి వెళ్తేనే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది, వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. ఇలా సూపర్ గా మాకు అర్థమైంది సార్. ఇట్లా ఇంకా మరి రేపు ఎల్లుండి ఏముంటుందని తెలియదు, బట్ మీ సబ్జెక్ట్ వల్ల మారి నా జీవితాన్ని మార్చుకున్నాను సార్. ఇంకా నాలాగా చాలా మంది నా లీడర్లు తయారు కావాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా మాకు ఎంకరేజ్ చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ. మళ్ళీ మాకు రేపు కూడా ఇంకా మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పుల్లన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సార్. రేపు మిగిలిన వాళ్ళతో మాట్లాడదాము. ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారండి, ప్రేమలత గారు ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు.
ఈ సునీత ఒక్కరిని సునీతతో మాట్లాడి ఒక్కసారి. ఓకే సార్, సునీత గారు అన్మిట్ చేయండి ఒకసారి. శ్రీ బిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి. వాయిస్ 5 days నుంచి మీ సెక్షన్ వింటున్నా సార్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టీచర్ గా ఉన్నప్పుడు అని ఫస్ట్ రోజు నుంచి కాంటాక్ట్ అయ్యి ఈ రోజు వరకు మనము ఎవరితోటి ఎట్లా డిస్కషన్ చేసుకోవాలి. నాకైతే ఇంగ్లీష్ ఇంకా స్పష్టంగా రాదు సార్, తెలుగులోనే చెప్తాను. అయితే ఇక మనం ఎవరితోటి ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎవరితోనికి వెళ్తే ఎట్లా ముందుకు వెళ్తాం అనేది ముందు మనం మైండ్ లో ఫిక్స్ కావాలి సార్. మన గోల్ లేక ముందు మనం గట్టిగా నిలబడి ఎదుటోని పోయి మంచి సలహా ఇస్తే మనతో పాటు పరిగెత్తుతాడు. మనకు తెలియకుండా మనం గోటీలు ఆడనికి వెళ్ళనికి పోతే ఆ గట్టి ఇసిరేసరికల్లా మనం బయటికి వెళ్తాం. అట్లా ఆ గట్టి గోళ్ళు ఇసిరేసినప్పుడు దాన్ని తట్టుకునే కెపాసిటీ మన తను కూడా ఉండాలి అన్నట్టు మీ మాటలతో నేను నిరూపించుకున్నాను సార్ గురూజీ. వాయిస్ క్లియరా సార్? వాయిస్ క్లియర్ మాట్లాడండి అమ్మా, వాయిస్ క్లియర్ వస్తుంది. అయితే అందుకే 5 రోజుల నుంచి మీరు చెప్పిన ఒక్కొక్క మన పాయింట్స్ మాటలు కానీ పదాల నుంచి నేను డైరీలో డైలీ రాసుకోవడం జరుగుతుంది సార్. ఈ రోజు 2 చెప్పారు కదా, రేపు 3rd సెక్షన్ ఎట్లా చెప్తారో ఏదని చూసుకుంటూ ఉంటున్నాం సార్. అందుకే మా దాంట్లో చాలా వెనుకబడి ఉన్నాము. ఇప్పుడిప్పుడే రన్నింగ్ వస్తున్నాయి సార్. ఏంటంటే ఫస్ట్ అచీవ్మెంట్ కానికే టైం పడ్డది, కానీ కింద పడి మళ్ళా లేస్తున్నాము. మీరు చెప్పిన సబ్జెక్టు ఇంకా ఎన్నుకుంటున్నా కొద్దిగా నరాలలో ఒక్కొక్క నరం అనేది మాకు ఇట్లా ఏంటంటే మా ఇన్ఫర్మేషన్ నిప్పుకల మీద నూనె జిల్లితే ఎట్లా అవుతుందో మీ మాటలు కూడా మాకు అట్లా పులకరిస్తుంది సార్. అందుకే మా సోటలకు మీరు సెక్షన్ రోజు ఇవ్వాలని మాకు రమేష్ సార్ మీ పుణ్యాన మాటలతోటి అవకాశం ఇచ్చినందుకు రమేష్ సార్కు, ఆయన పుల్లయ్య సార్కు, మీ గురూజీ మీ మాటలతోటి 10 ఏళ్ళు కాకపోతే జన్మ జన్మల రుణం ఉంటాం సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ తల్లి. గట్టిగా చేయండి, నిల్చోండి, మీ అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ అంతా మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇక్కడ నాగుల్ భాష గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, అన్మ్యూట్ చేసుకుంటున్నారు. వాయిస్ మాది వినిపిస్తుందా లేదా? మీ నుంచి అయితే వాయిస్ రావట్లేదండి. మాట్లాడండి సార్, ఈసారి వస్తుందేమో చూద్దరు కానీ. నో సార్, మీది ఏదో ప్రాబ్లం ఉంది, వాయిస్ రావట్లేదు. మీరు అన్మ్యూట్ అయితే అయింది కానీ వాయిస్ అయితే రావట్లేదు సార్. ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందేమో. ఓకే, థ్యాంక్ యూ నాగుల్ భాష గారు. తర్వాత మీరు మాట్లాడదురు కానీ ఇబ్బంది లేదు. సో థ్యాంక్ యూ అండి. ఈ రోజుతో ఇంకా సెషన్ క్లోజ్ చేద్దాము. సో రేపు సెషన్ లో మళ్ళీ కలుద్దాం అండి. అల్వేల్ గారు ఏంటండి, శంకర్, సుంకరి, వెంకన్న, శేఖర్ సుంకేరి గారు, వెంకన్న, నరసింహ గారు. ఓకే సరే, నలుగురే కదా మాట్లాడిస్తే ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దండి, మాట్లాడండి. నరసింహ గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. నరసింహ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నరసింహ గారు మాట్లాడండి సార్. సార్ మీరు చెప్తున్నటువంటి సెషన్ చాలా చాలా బాగుంది సార్. ప్రతిరోజు కూడా వింటున్నాము. ఏంటంటే మీరు చెప్పినటువంటి విషయాలు స్టేజ్లో ముందుకు సాగిపోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి సార్. ఏంటంటే ఇంకొక మాట సార్, జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకున్నాను, అలాగే వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రము సంపాదించుకున్నాను. మీ యొక్క సూచనలు సలహాలు చాలా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్ ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి. థ్యాంక్ యూ నరసింహ గారు. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. వెంకన్న గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. వాయిస్ క్లియరా సార్? వాయిస్ క్లియర్, మాట్లాడండి సార్. సార్ మీరు చెప్పినట్టు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎతకాలి సార్. చాలా మంది ఉంటారు కాబట్టి ముందుకెళ్ళాలి. అదేవిధంగా మనకు మొదటి శత్రువు మన ఇంట్లోనూ, మన వీధిలో, మన ఊర్లో. అక్కడ మనం తగ్గకుండా, ఆ పెయిన్ వచ్చినప్పుడు తగ్గకుండా కొత్త వారిని ముందుకు వెళ్ళుకుంటూ పోవాలి సార్. అది చాలా మాకు కనెక్ట్ అయింది సార్. సరే, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ వాయిస్ ఇంకా వినాలి, ఇంకా కొత్తదనం నేర్చుకోవాలని ఉంది సార్. రోజు ఇంకా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సార్. ఇంకా కొత్త కొత్త విషయాలు చాలా నేర్చుకోవాలని ఉంది సార్.
థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు సార్ గురుజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ సార్. శేఖర్ సుంకేరి గారు అడ్మిట్ ఇచ్చింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. శేఖర్ సార్. సార్ వినపడుతుందా సార్? ఈ రోజే సార్ ఫస్ట్ నేను మాట్లాడడం. ఓకే, మాట్లాడండి సార్, వాయిస్ క్లియర్. సార్ ఏం లేదు సార్, మా గురువు గారికి, రమచంద్ర సార్ గారికి, వెంకన్న సార్ గారికి, పుల్లయ్య సార్ గారికి, అందరికి నా పాదాభివందనం సార్. సార్ ఏం లేదు సార్, ఈ ఇందులో సరే నేనైతే మాట్లాడడం కొత్త, కొంచెం భయంగా ఉంది సార్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, భయమే లేదు. నేను మీ ఎదురుగా లేను, హ్యాపీగా మాట్లాడొచ్చు. తిట్టినా పర్వాలేదు, కనిపించదు. తిట్టడానికి కాదు సార్, మాటలు రావడం లేదు మెయిన్ గా. భయపడద్దు అంటున్నాను, ఇలా మాట్లాడినా పర్వాలేదు అంటున్నాను, దాని ఉద్దేశం అది. చాలా బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే సార్ ఏం లేదు కానీ సార్, నాకు తెలిసింది కొంత, నాకు తెలియంది కొండంత, కానీ నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడే నేను మొదలైతున్నా సార్ నా జర్నీ. ఇంకా ముందుకు పోవాలి, కాకపోతే నాకు ఇంగ్లీష్ కొద్దిగా రాదు సార్. మెయిన్ గా ఈ చూడడం, ఇప్పుడు ఇవన్నీ పెడతారు కదా సార్ మీరు, చూడరావట్లేదు మెయిన్ గా. నేను వ్యవసాయం చేస్తా సార్. ఓకే, రైతులు బాగా తెలుసు కదా? రైతులు తెలుసు సార్, రైతులు తెలుసు. రైతులకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాని మీద నాలెడ్జ్ తీసుకోండి, అది ఎలా పని చేస్తుంది, ఏం చేస్తుంది తెలుసుకొని దాని మీద బిజినెస్ స్టార్ట్ చేయండి సార్. నేను వాడినా సార్, నేను ఇప్పుడు రెండు కార్లు వాడినా, గ్రాన్యుల్స్ వాడినా సార్. రిజల్ట్ అయితే బాగుంది. సూపర్. అదే చెప్పండి. మెయిన్ గా ఆర్గానిక్ చేయాలనేది నా కోరిక. వెరీ గుడ్. మా అబ్బాయి మాత్రం ఇది చేస్తాడు సార్, ఏంది హార్టికల్చర్ చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఎరువులు అది అనేది కొత్తగా చేస్తుండు సార్ ఇంట్లో. అది ఎర్రలతో చేస్తారు సార్ అది. వెరీ గుడ్. అది చేసి మొత్తానికి ఆర్గానిక్ చేయాలనేదే నా ఏం మెయిన్. ఓకే, నా పట్టుదల. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రతిదీ మందు పండిస్తున్నాం, కూరగాయలు వేసినా మందే, వరిసేను వేసినా మందే, ప్రతి ఏ పంట వేసినా కూడా మందు కొట్టంది పంట రావట్లేదు. భూములు మొత్తం కెమికల్ అలవాటు పడ్డాయి సార్ మెయిన్ గా. అవును, దాన్ని కొంతవరకు మార్చగలనా, మారుస్తా అనేది నా పట్టుదల గట్టిగా ఉంది. సూపర్. దాని మీద పోరాడుతున్నా సార్. ఈ మధ్యలోనే కొంతమందిని జాయిన్ చేసిన. అంటే నాకు ఈ కొట్టడం రాక మా వెంకటరెడ్డి సార్ దగ్గరికి పోయి ఆయనతో పిలిపించుకొని కొట్టించుకోవడం. ఆయన ఒక్క గ్రూప్ కాకుండా చాలా గ్రూపులు కాబట్టి ఆయనకు టైం సరిపోకపోవడం. తర్వాత మేము చెప్తుంటే వాళ్ళు ఇంత రేట్లు ఉన్నాయా, ఇంత రేట్లు పెట్టి మేము కొనగలమా అంటే, లేదండి మీరు వాడి చూడండి, వాడి చూస్తే తెలుస్తుంది దాని రిజల్ట్ అనేది. వాడకుండా మేము ఆ రేట్ అంత ఉంది, ఈ రేట్ ఇంత ఉంది అంటే, ఒకటి ఎగ్జాంపుల్ చెప్పించిన సార్. ఇక్కడ లోకల్లా మంచి నూనెని మీరు ఒక 100 గ్రాములు తీసుకోండి, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ని 100 గ్రాములు తీసుకోండి, 2 ఫ్రిడ్జ్ లో పెట్టండి, పెట్టి చూసుకోండి ఏది గడ్డ కడుతుంది. కెమికల్ కలిపింది గడ్డ కడుతుంది, కెమికల్ కలపంది గడ్డ కట్టదు. ఈ రెండింటిని పోల్చుకొని మేము చెప్పేది వినండి అంటే, ఇది కొంతమంది చేశారు సార్ ఆల్రెడీ. చేసి అవునా ఇది కరెక్టే కానీ మరి రేటు చాలా ఎక్కువ ఉంది అంటే, అయ్యా మీరు సిఎన్సిలో ఉండి 4 నెలలు వాడండి, 4 నెలలు వాడితే 5వ నెలలో మీకు 3000 సామాను కొంటే 2500 సామాను ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొనండి సరుకులు కొన్నప్పుడు 1000కి 100 రూపాయల సామాను మీకు ఫ్రీ వెంటనే ఇస్తున్నారు. ఇవన్నిటి పంచుకోండి, బయట రేట్ల కంటే తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. సార్ ఇప్పటి వరకు అయితే కొంత మేర కొంతమంది అలవాటు పడుతున్నారు ఇప్పుడిప్పుడే సార్. టైం ఎక్కువ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోసారి మాట్లాడతాను కొంచెం. సూపర్, చాలా బాగా మాట్లాడుతున్నారు. మాట్లాడలేనని చెప్పి చాలా విషయాలు చెప్పారు, బిజినెస్ అంతా చెప్పారు, సిఎన్సి గురించి చెప్పారు, చాలా అర్థవంతంగా చెప్పారు. అందరికీ చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఈ ఉన్నదాన్ని ఉపయోగించండి. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు టాలెంట్ లేదు అని బాధపడద్దు, మీ దగ్గర చాలా సక్సెస్ ఉంది.
ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫైనల్ అల్విల్ మాట్లాడండి. అల్విల్ మేడం అడ్మిట్ ఇచ్చాను చూడండి. అల్విల్ మేడం అడ్మిట్ ఇచ్చాను సార్. వినబడుతుందా సార్? వినిపిస్తుంది, మాట్లాడు సార్. గుడ్ మార్నింగ్ శ్రీం బిజీ. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి మేడం. సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా ఉంది సార్, చాలా మంచిగా అర్థమవుతుంది. చెప్పిన సబ్జెక్ట్ ప్రతిరోజు 5 రోజులు అవుతుంది మీరు చెప్పబట్టి కూడా, కానీ చాలా మంచిగా చెప్తుండ్రు సార్. తెలియని వాళ్ళకు కూడా తెలిసేట్లు చెప్తుండ్రు. నువ్వు చెప్పింది మేము విని సక్సెస్ అయితే మా అదృష్టం సార్. కానీ విననోళ్ళదే అదృష్టం కాదు సార్. మేము మారాలనే మీరు చెప్తుండ్రు. ఖచ్చితంగా మారి వెస్టేజ్ని గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తే మా పిల్లలకు జీతం ఇచ్చినట్లని నాకు కూడా అర్థమైంది సార్. చదువు ఉన్న వాళ్ళకు ఉంది, చదువు లేని వాళ్ళకు ఉంది అని కూడా తెలుసు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. సో థ్యాంక్ యూ లీడర్స్ అందరికీ, గ్రూప్ లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి మెంబర్కి థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు వచ్చినాడు టైం లేదు ఇక్కడ చూడ టైం ఎంత అయింది, 6:30 అయిపోయింది. 6 ఈ ఆయన బాధలు. సార్ మాకు సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి సెషన్స్ మాకు ఇవ్వాలి, మేము సక్సెస్ తీసుకోవాలి సార్. చాలా సబ్జెక్ట్ ఉంది సార్, తెలుసుకునే విషయాలు చాలా ఉన్నాయి మాకు. సో అవన్నీ కూడా మీరు క్లియర్ చేస్తారు అని భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లీడ్ చేసేయండి, మీ గ్రూపుల్లో మీరు లీడ్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సిమ్రిజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. సో సార్ సెషన్ విన్నారు కదా. సో కంప్లీట్ గా రేపు కూడా కంటిన్యూ అవుతుంది సెషన్. సో ఎంత వరకు కనెక్ట్ అవుతారు అనేది మన ఇష్టం. మనం ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోగలిగితే 127 మెంబర్స్ ఉన్నారు. సో ఫైనల్ అయ్యేసరికి సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఎందుకు ఉన్నట్లేదు తెలియట్లేదు. కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఫీడ్బ్యాక్ లో దొరుకుతాయి. సో ఫీడ్బ్యాక్ లో కూడా ఉండడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండి. సో మనం ఈవినింగ్ సెషన్ లో కలుద్దాం మళ్ళీ. సో 6:45 అయింది టైం. రామారావు సార్ ఒకసారి అడ్మిట్ ఇచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చిన్న అనౌన్స్మెంట్ సార్. కంటిన్యూ సార్. ఈరోజు నర్సాపేటలో టీఎల్సీపీ మీటింగ్ సార్. మన గ్రేట్ లీడర్ గురువు గారు ఇప్పుడు చెప్పినటువంటి వెంకటేష్ సార్, టైగర్ వెంకటేష్ గురుజీ అండ్ పిఎస్ సార్ ఇద్దరు సెషన్ ఉంటుంది. మంచి వండర్ఫుల్ సెషన్ ఉంటుంది నర్సాపేట టీఎల్సీపీ. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి. సో సరౌండింగ్ ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ రావాలని కోరుకుంటూ మేము కూడా వస్తున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. సో ఓకే అండి. ఈరోజు ఆఫ్టర్నూన్ నర్సరావుపేటలో టైగర్ వెంకటేష్ సార్ గారిది డిఎల్జిపిలో మీటింగ్ అనేది ఉంది. సో టైగర్ వెంకటేష్ సార్ గారు వస్తున్నారు. సో ఈ సాధ్యమైనంత వరకు దగ్గరలో వాళ్ళు ఎవరైనా సరే సో మీటింగ్ అటెండ్ అవ్వండి. నర్సరావుపేట మధ్యాహ్నం 2 గంటలకి డిఎల్సిపి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు కి సపోర్ట్ ఉన్న అందరికి థ్యాంక్ యూ అండి. సో ఈ అవకాశం కల్పించిన రమేష్ సార్కి, పుల్లే సార్కి, హరేంద్ర సార్కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈవినింగ్ సెషన్ లో కలుద్దాము. జూమ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.